మనకు టైం ఉంది కాబట్టి కొంచెం బాగానే చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. దాంట్లో ఇవాళ నిన్నటి వరకు ఆ, మనం వృత్తాలు చూసాం. చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేపము, మత్త కోకిల, అలానే జాతి ఉపజాతుల్లో కందము, ఆటవెల్లి, తేటగీతి, సీసము ఇవన్నీ చూసాం కదా. దాంతోపాటు ఇంకొంచెం ఇటు అటు కూడా చిన్న చిన్న. మాట్లాడొచ్చా? హలో. ఇటు అటు ఇంకొన్ని ఆ, పద్యాలు, వృత్తాలు, ఛందస్సులు కూడా చూసాం. ఇవాళ మనము ఆధునిక ఛందస్సు మీద ఫోకస్ చేద్దాం. ఆధునిక ఆ, ఛందస్సు ఎందుకు వచ్చింది అంటే, ముందు ఎక్కువగా పద్య కవిత్వం ఉండింది. సో తెలుగు కవులు వేరే వేరే ప్రాంతాలు, దేశాల యొక్క కవిత్వం అనేది మనం చదివితే దాంట్లో ఎక్కువగా వర్సెస్, ఈ వచన కవిత్వం ఇలాంటివన్నీ ఎక్కువ ఉండేది అనమాట. సో ఆ చందో విధానాన్ని మన భాషలోకి తీసుకొని వచ్చేది, దాని నుంచి మూల ఛందస్సు నుంచి కొంచెం ఇటు అటు చేయడం, ఇవన్నీ చేసిన దానికి మనకు ఆధునిక ఛందస్సు అని వచ్చిందనమాట. ఇది నన్నయ్య నాటి నుండి కూడా వచ్చింది అని ఎందుకు అంటున్నారంటే, ఆ కాలంలో నన్నయ్య చంపక ఉత్పలమాలలు కన్నడం నుంచి తీసుకొని, అంటే ఆ చంపక ఉత్పలమాలలో కన్నడంలో లేనటువంటి యతిని ఇక్కడ జతపరిచారనమాట. అది కొత్త ప్రక్రియగా, కొత్త లక్షణం దానికి తీసుకొని వచ్చారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ప్రాచీన కవులు పద్య స్వరూపంలో ఎక్కువ మార్పులు అనేది చేయలేదు. ఎలా అయితే అంటే ఒకటో రెండో ఎతులు ఇక్కడ అక్కడ మార్చడం అంత తప్పితే, 11th సెంచురీ నుంచి 19th సెంచురీ వరకు ఆ లక్షణాలు అలానే ఉన్నాయన్నమాట. ఈ ఏంటి నాలుగు మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఆధునిక కవిత్వంలో. ఒకటి ఏంటి అంటే, పాద నియమాన్ని పాటించకపోవడం అనేది. పద్యం అంటేనే నాలుగు పాదాలు అని కూడా అనుకున్నాం. నాలుగు పాదములు ఉన్నదాన్ని పద్యము అంటారు. పద పాదము అంటే 1/4 అని కూడా చెప్పుకున్నాం అనమాట. అలాంటిది కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళు దాన్ని రెండు మూడు పాదాలుగా దాన్ని చేశారనమాట. అంటే వాళ్ళు రాసిన కవిత్వంలో, పద్యంలో మూడు పాదాలు రాయడం, రెండు పాదాలు రాయడం ఇలాంటివి చేసి పద్యమునకు ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాన్ని సంకటంలో పడేశారు అని చెప్తున్నారు. దాంట్లో ఏంటి, కృష్ణపక్షం నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇది మూడు పాదాలు ఉన్నాయి ఇక్కడ చూసారంటే. అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో నా విరుల తోట పెంచుకొన్నాడన్ ఒక్క పవడపు గులాబీ మొక్క, నా ప్రణయ జీవనము వర్షముగా అనయము కురిసి అనేది ఉందన్నమాట. కృష్ణపక్షంలో చెప్పుకున్నారు. అలానే విశ్వనాథ వారు గిరికుమారుని ప్రేమలేఖల్లో అసలు మ్రోగునో మ్రోగదో ఆ విపంచి ఏలం మ్రోగదు నా దురదృష్టం మనము అని, దురదృష్టము అనుము అని చెప్పి ఈ విశ్వనాథ గారు రెండు ఆ, పాదాల కింద రాశారనమాట. వీళ్ళు ఏం చేశారు అంటే, ఈ తేటగీతి పద్యాల్లో ఉండే ఛందస్సు ఫాలో అయ్యి నాలుగు పాదాలను రెండు కానీ మూడు కానీ రాశారు. దాంతోపాటు ఏం చెప్తున్నారంటే, భావ కవిత్వం ఎక్కువగా తేటగీతిలోనే ఉంటుంది అని కూడా ఆ, అంటే అలా ఉండిందనమాట. రెండవది ఒకటి, పాద నియమం పాటించకపోవడం. రెండవది ఏంటి, గణ నియమాలు పాటించకపోవడం. దీంట్లో ఏంటి, తేటగీతిలో ఇప్పుడు చూసారంటే ఇలా ఫుల్ పాదం లేకుండా మొదటి పాదంలో ఏం చేశారు, నేనే నిదుర వెన్నెలల దారినొక రేయి విడలిపోతి ఒక విపంచి కంట మొరసి ఎగసి అని ఆయన రాశారు. ఈ మొదటి మూడు గణాలను ఆయన అలా వదిలేస్తారనమాట. ఈ ఇక్కడ ఏముండాలి, ఇవి రెండు, ఈ చివరిలో ఉన్నటువంటి రెండు సూర్యగణాలు, దాని ముందు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు ఉండాలి. అవి మూడు వదిలేసి లాస్ట్ రెండు సూర్యగణాలతో మొదలుపెట్టి మిగతా రెండు పాదాలు అలా చేశారనమాట. అంటే వచన కవిత్వంలో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వచన కవిత్వం అనేది చెప్పుకున్నారు. మరికొందరు కవులు పద్యపాదముల్లో ఉన్నటువంటి నియమిత గణాలను కొన్ని గణాలను యాడ్ చేయడము, లేదంటే మాత్రలు యాడ్ చేయడము ఇలా చేసి వాటికి కొత్త పేర్లు కూడా పెడుతున్నారు. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు సృష్టిస్తున్నారు అనమాట. ఒకటి భ్రమరం అని పెట్టారు అనమాట.
ఈ దీంట్లో ఏంటంటే కంద పద్యం లాగా ఉంది ఇది. ఎందుకంటే ఒక చిన్న పాదము పెద్ద పాదము అలా ఉండి 4 పాదాలు ఉండి దానికి మనకు ఈ ప్రాస పెట్టాడు. దాంతోపాటు ఆ, కొన్ని రకాలుగా ఎత్తులు ఉంటాయి. అలా కాకుండా ఇతను ఏం చేశాడంటే కంద పద్యమునకు సరిపాదములు అంటే 2 4, దాని చివర 4 మాత్రలు. ఈ 4 మాత్రలు ఏవి? గా గా అన్నా కానీ, లేకుంటే భా, ఇవన్నీ చేర్చబడినాయి అన్నమాట. ఇక్కడ ఇలా చేర్చబడ్డాయి. పాదాంతమందు గురువు ఉండాలి అనేది కందపద్య నియమం అయితే దాన్ని ఈ రచయిత వదిలేశాడు. దీనికి ఆయన భ్రమరము లేక తేటి అని పేరు పెట్టారనమాట. సో చివురాకు లెక్కల మరచి యువతులు గురిగా ముఖంబుల నిలచిన వరసాలాధుల్ పూలలగు ఒనర్చుగా ఉనొచ్చు గాని వసంతుడు తానంగునికి నా ములుకు లొసంగడు అని చెప్పి ఈ పంతుల లక్ష్మీనారాయణ గారు ధ్వన్యాలోకం రాసేటప్పుడు భ్రమరం అనే తేటి అనేది ఆయన ఆ, ఒకటి కొత్తగా సృష్టించి ఇలా కందంకు ఎక్స్ట్రా గణాలు చేర్చి అలా రాశాడనమాట. ఇంకొకటి యాక్చువల్గా ఇక్కడ తేటి భ్రమరం అన్నారు కానీ భ్రమరం అనుకోవాలి, ఎందుకంటే తేటి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఉంది ఇంకోటి. తేటి అనేది తేటగీతి పాదానికి చివర ఒక చంద్రగణం చేస్తే అది తేటి అవుతుందట. ఇది మామూలుగా తేటగీతి అంటే ఒక సూర్యగణము, రెండు రెండు ఇంద్రగణాలు, మళ్ళీ 2 సూర్యగణాలు ఉండాలి. దానికి వెనకలు ఏం చేస్తాడు, ఒక చంద్రగణం అనేది యాడ్ చేస్తాడు అనమాట. కృష్ణవేవి కృష్ణవేణివి కావున కృష్ణవైతో కృష్ణ కృష్ణ అని చెప్పి ఆయన ఒక పద్యం రాశారు. అలానే తేటబోటి అంటే ఈ తేటి అంటే తేటగీతి డైరెక్ట్గా మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. తేటబోటి అంటే ఆట వెలితి సరిపాదములే 4 పాదాలుగా లేదా బేసి పాదములు 4 పాదాలుగా కూర్చి మళ్ళీ ప్రతి పాదమును ఒక చంద్రగణమును చేర్చినచో తేటబోటి అవుతుందట. అంటే 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఇస్ బేసి పాదం. అదే సరిపాదం అయితే 5 ఇంద్రగణాలు వస్తాయి, 5 సూర్యగణాలు వస్తాయి. సో ఇది కానీ అది కానీ కంప్లీట్గా అదే ఫాలో అయ్యి దాంతోపాటు ఎక్స్ట్రాగా ఒక చంద్రగణం చేస్తే అది అవుతుంది. ఇక్కడ చూడండి, ఆట వెలది చేసి, ఇది ఇంతవరకు ఆట వెలదిలోనే ఉంది. అడుగుల ఎట్లని ఇది కూడా అలానే ఉంది. దానికి ఎండింగ్ ఏం చేశాడు, అయిన 4 అన్నది యాడ్ చేశాడు అనమాట. దీంట్లో ఏమవుతుంది, మనకు ఆల్మోస్ట్ 6 మాత్రలు ఎక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ 3 కలిపి 6 మాత్రలు ఎక్కువ అవుతుంది. ఆట వెల్ది పాదానికి, ఇది ఆట వెల్ది పాదం అయితే బేసి పాదం అయితే దానికి ఒక 6 మాత్రలు చంద్రగణం యాడ్ చేసి దాన్ని తేటబోటి అని చెప్పి ఆయన చెప్పారు. దాంతోపాటు మనకు బంగారము వెండి కూడా వచ్చేసేది దీంట్లో, ఎందుకంటే సీసం వచ్చింది కదా, సీసంతో పాటు బంగారం వచ్చింది అనమాట. అంటే ఈ బంగారం చేసే ప్రక్రియ మెర్క్యూరీతో చేసేది మనకు పూర్వకాలంలో ఉంది కదా, అలా అనమాట. సీస పాదానికి ఒక చంద్రగణము చేర్చి 4 పాదముల చివర తేటినో, అంటే మనం మామూలుగా సీసం అవుతే తేట ఏమనుకున్నాం, ఆట వెల్ది కానీ తేటగీతి కానీ దానికి ఎండ్లో రాయాలి అనుకున్నాం. అలా కాకుండా ఈ బంగారానికి తేటి కానీ తేటబోటి కానీ చేస్తే అది బంగారం అని పద్యమగును. దీనికి ఆట వెల్ది తేటగీతి స్టాండర్డ్గా చేస్తే అది వెండి అవుతుందట. అంటే వాళ్లకు నచ్చిన పేర్లు పెట్టుకున్నారు, ఒకసారి లక్షణాలు చేసి వాళ్లే సృష్టికర్త అయ్యి వాళ్ళు దాంట్లో ఎక్కువగా రాస్తే మనం కూడా ఏదైనా కొత్త పేర్లు పెట్టుకొని మనం పద్యాలు ఛందస్సులో రాయవచ్చు. సో ఈ సీస పద్యం చూసామంటే భరతాభ్యుదయమునెవ్వడు వేడుక జయించి అలుముగంబులగాంచు బలములనొగి వెలయునుగా అని ఇచ్చారనమాట. దీంట్లో ఏం చేస్తారు, ఈ చివర ఈ నలుమో గంబు ఇది ఇలా ఇలా ఏదో వస్తుంది. మనం దీన్ని తీసుకొని పెట్టామంటే మనం ఇది ఇంపార్టెంట్, డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. సీసపాదమునకు ఒక చంద్రగణంను చేర్చారనమాట. ఇది 2వ పాదం మామూలుగా చిన్న పాదం ఉంటుంది, దానికి ఇంకా యాడ్ చేసి పెట్టారు.
వీళ్ళు దేశీ పద్యముల గణములు బట్టి కాకుండా మాత్రలను బట్టి లెక్కించడం అనేది ఇంకొక రకంగా చేశారు. ఇది ఆ, గణములుగా చూస్తే మనకు ఏంటి మొదటి దాంట్లో 12 మాత్రలు ఉంటాయి. రెండవ దాంట్లో 20 మాత్రలు ఉంటాయి కదా. అలా కాకుండా 32 మాత్రలు టోటల్గా ఉంటాయి. కానీ ఇది కందంలాగా ఉంటుంది, కానీ దాంట్లో ఉండేటువంటి గణాలు కందానికి సెట్ కావన్నమాట. మాత్రా సంఖ్యను చూస్తే మాత్రం సేమ్ అలానే ఉంటుంది. సో అలా ఒకటి చేశారు. ఇప్పుడు ఇది చూసామంటే శివశిర అన్నది కదా. ఫస్ట్ 3 చూసామంటే ఇది జగనం. జగనం అనేది బేసిలో ఉండదు అక్కడ. సో అక్కడే మొదటి గణంలోనే కందపాద లక్షణాలకు ఆ, వ్యతిరేకంగా ఉందన్నమాట. సో మొదటిది పాద నియమము, రెండవది గణ నియమము, అది పాటించలేదు. ఆ, కొంతమంది యతి నియమాలు పాటించరు. అంటే పద్యములో ఉన్నటువంటిది అలా రాస్తూ పోతారు, కానీ యతిని తీసేస్తారు అనమాట. ఇక్కడ ఆ, ఇతను ఏం చేశాడంటే ఆ, యతి ఉండి యతి యతి ఉండాలి అంటే దీంట్లో ఏం చేశాడు, దయదలిర్పనాదు చరిత్ర తొలుత వినును పిదప మత్ప్రార్థనము నివేదించుదాన అన్నదన్నమాట. సో ఇక్కడ ఈ అంటే ఏ ఛందస్సు అది ఇవ్వలేదు. చూస్తుంటే ఇదేమి మేబీ తేటగీతి ఉంటుందేమో. తేటగీతిలో ఎలా ఉండాలి, దాకు తో అనే దానికి ఎతి కుదరాలి. హల్లు కుదిరినా కానీ ఇది స్వరంలో ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఓ ఉంది. ఈ ఓ ఉన్నది దానికి సెట్ కాదనమాట. అలానే ఇక్కడ పి ఉంది, ఇక్కడ దించులో ఉండే ద అనేది దానికి ఎది సెట్ కాదు. సో కానీ ఏం చేస్తారంటే ఆయన ఇక్కడ హీ హాజ్ యాక్చువల్లీ ఒక చోట విరామం ఇచ్చారు. సంస్కృతంలో యతి అంటే విరామం కదా, అలా ఇచ్చారనమాట. దీన్ని ఏమంటారు అంటే బ్లాంక్ వర్సెస్ అనే ఛందస్సు ఇంగ్లీష్లో చూస్తే దాన్ని అలాంటి లక్షణాలు తేటగీతిని సమం చేయుటకు రచయిత ప్రయత్నించాడని వాళ్ళు చెప్పారనమాట. ఈ రవీంద్రుని గీతానువాదం అనే దాంట్లో విశ్వేశ్వరరావు గారు బ్లాంక్ వర్సెస్ అనే ఇంగ్లీషు ఛందస్సును అలాంటిది పాటించాలని చేసి తేటగీతిలాగా రాయడానికి చేశారనమాట. అలానే ద్విపదలో ప్రాస యతి అనేది లాక్షణికులు అంగీకరించలేదు. మనం యతి ఉంది అనుకున్నాం ద్విపదలో, ద్విపది కాదు ద్విపదలో ప్రాసయతి ఉండదు, యతి ఉంటుంది. అదే మంజరి ద్విపదలో ప్రాస ఉండదు. పాల్కురికి సోమనాథుడు ప్రాసయతిని ఉపయోగించాడట. అలాంటప్పుడు శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా అది ఉపయోగించారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గగనమంత నిండి పొగలాగు గ్రమ్మి బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను అని. ఇక్కడ ఇది మన ప్రాస ఎత్తి అంటే ఏంటి, ఎత్తి లేదు, ఎందుకంటే గా ఉంది, ఇక్కడ పో ఉంది. కానీ ఏం చెప్పాము, నెక్స్ట్ అక్షరముతో కలిపి చేస్తే అది ప్రాస ఎత్తి అవుతుందండి. అంటే ఇక్కడ గగ, ఇక్కడ పొగ, ఈ రెండు ప్రాస ఎత్తికి సెట్ అవుతుంది. రెండవ దాంట్లో మాత్రం ఆయన ఎత్తి పాటించాడు. సో ఇది మంజరి ద్విపదలో ఉంది. ఎందుకంటే మంజరి ద్విపద అని ఎందుకన్నానంటే 2 పదాలు చూసామంటే ఈ ప్రాస అక్షరాన్ని వాళ్ళు ఫాలో కాలేదన్నమాట. సో ఒకటి పాద నియమం లేదు, 2 గణ నియమం లేదు, 3వది యతి నియమం పాటించలేదు, కొంతమంది ప్రాస నియమాలు పాటించలేదు. సో అంత్యప్రాసకు మామూలుగా ఈ పాటల్లో కానీ గేయాల్లో కానీ ప్రాధాన్యత ఉంటుంది అని అన్నాం కదా. సో అది కూడా ఏం చేస్తారంటే కొన్ని చోట్ల పాటించడం, కొన్ని చోట్ల పాటించకపోవడం, ఇలాంటివన్నీ చేశారు. సో ఇక్కడ భీముని గదలా భీతి కూర్చు ఋషి శాపము, రాముని బాణాల కంటే ప్రబలమైన జనకోపం అని దాశరథి గారు అచుంబితం అనే కావ్యంలో రాశారు. శాపము కోపము అనేది రాశారు. అలానే ఇంకొకటి మన మేడం విజయలక్ష్మి గారు సముద్రం అనే దాంట్లో ఆవిడ రాసిన దాంట్లో అమ్మలేని పుట్టింట్లో ఆత్మీయతను అడుక్కుంటున్నట్టుంది, వెంట తెచ్చిన కానుకలతో కొనుక్కుంటున్నట్టుంది అన్నారు.
అంటే ఇది ఎనీవే మనం కవిత్వం గురించి ఇప్పుడు చర్చించడం లేదు. ఆ, ఎప్పుడైతే పుట్టింటికి వెళ్ళి అమ్మ లేకుండా ఉన్నప్పుడు అమ్మ ఉన్నంత వరకు ఆ పుట్టిల్లు బాగుంటుంది. లేదంటే మనము ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, అన్న తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం కానుకలు తీసుకుపోతాం కదా, ఆ కానుకలతో ఆ ఆత్మీయతను కొనుక్కుంటున్నట్టుంది అని మంచి భావన ఉన్నటువంటి కవిత్వం. ఆ, ఇది సాంప్రదాయ పద్ధతికి అలవాటు పడే కవులు చాలామంది ఇట్లాంటి వాటిని ఉపయోగించలేదు అని కూడా అంటున్నారు. సో అలా ఏమైంది, ఆధునిక కవులు ఛందస్సులో కొత్త కొత్త ప్రయోగాలు చేసి చాలా కొత్త ఆ, రకరకాలైనటువంటి పద్యాలను వాళ్ళు సృష్టించారు. ఇవన్నీ ఎప్పుడు పాపులర్ అవుతాయంటే చాలా మంది దాన్ని అలవాటు చేసుకొని వాటిలో పద్యాలు రాయడం అనేది జరగాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రయోగాల వరకే నిలిచిపోయాయట, ఎక్కువ ప్రచారాన్ని నోచుకోలేదు. కానీ ఆధునిక ఛందస్సు అంతా దేశీ ఛందస్సు అయినటువంటి రగడల నుంచి అది వచ్చింది అని కూడా చెప్తున్నాం. ఎలా అయింది అంటే దాంట్లో మెయిన్గా ఉన్నటువంటి 4 రగడల్లో కొన్ని కొన్ని మార్పులు చేసి షట్పదులు అనేది ఏర్పడితే రగడల భేదం వల్ల ఆధునిక ఛందస్సు అనేది వచ్చింది అని చెప్తున్నారు. ఆ, శ్రీశ్రీ రాసినటువంటి జయబేరిలో నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను, అది పాట కూడా ఉంది కదా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను అని వస్తుంది, అది సినిమాలో ఠాగూర్ అనుకుంటాను. సో ఆ పాట దాంట్లో యూజ్ చేశారు. ఈ పంక్తులు చూసామంటే హరిణగతి రగడలో ఉన్నాయి. అంటే ఎందుకు అంటే ముత్యాల సరం చూసేటప్పుడు కూడా చెప్తాం, ముత్యాల సరంతో పాటు అన్నీ కూడా రగడ భేదాలే అని కూడా చెప్తున్నారు అనమాట. ఈ ఆధునిక కవులు ఈ ఛందో నియమాలను ఇవన్నీ ఆ, ఉల్లంఘిస్తూ ఇవన్నీ చేశారు. కానీ కొంతమంది ఇంకా ఛందస్సుతో పద్యాలు పాటలు రాస్తూనే ఉన్నారు అని కూడా అంటున్నారు. ఆ, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామంటే కంప్లీట్గా నియమాలను మానేసినటువంటిది వచన పద్యం అంటాం అనమాట. వచన కవిత్వం, వచన పద్యం అంటే వచనములాగా కవిత్వం రాయడమే వచన కవిత. దీన్ని ఎక్కువ మంది రాస్తున్నారు, ఎందుకంటే వీటికి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. యతి, ప్రాస, పాద నియమాలు, అక్షర నియమాలు, మాత్రలు, గణాలు ఏమీ అవసరం లేదనమాట. సో వచనంలో ఉన్న కవిత్వమే ఇది. దీనికి ముక్త ఛందము అని పర్యాయపదం, అంటే ఛందము నుంచి విముక్తి పొందినది అని. సో దీంట్లో సంగీతానికి కూడా ప్రాధాన్యం ఉండదు. పోతే పోనీ గతి ఏమైనా యూజ్ చేస్తున్నదంటే అది కూడా లయ గతి కూడా ఉండదు అనమాట. ఈ వచన పద్యం అన్న పదబంధాన్ని మొట్టమొదటిగా పఠాభి తన ఫిడేలు రాగాల డజన్ అన్న కవితా సంకలనంలో రాశారు. ఇది మనము ఇదే ఎగ్జాంపుల్ మనం ఇంకెక్క చోట ఒక చోట ఎక్కడో ఆధునిక కవితలోనో ఎక్కడో యూజ్ చేస్తాం. పఠాభి అనే అతను ఫిడేలు రాగాల డజన్ అనే దాంట్లో ఆయన వచన పద్యం రాశారు అని చెప్పి దాంట్లో వస్తుందన్నమాట. అది చూడండి, పేపర్ 1లో వస్తుంది అనుకుంటున్నాను. నా వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అన్నారు. అంటే ఆయన ఏమంటున్నారు, ఇది వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను. బేసికలీ వీళ్ళందరికీ శ్రీశ్రీ కూడా ఏమన్నారు, ఇది పాములతో పరిష్వంగం ఉన్నటువంటి సర్ప పరిష్వంగము అని అన్నారు ఛందస్సుతో రాయడం అంటే. సో అలాంటివి కొంతమంది చాలామంది ఈ పద్యాలు అన్నది మార్గ పద్ధతి, అంటే వీళ్ళ లెక్క ప్రకారం మార్గము దేశీ మనకు ఉంది కదా, అలా కాకుండా వాటిలోనే పద్యము అనేది మనం తీసుకుంటే పద్యము అన్నది మార్గము, అంటే సాంప్రదాయమైనటువంటిది. ఈ వచన కవిత్వం అన్నది ఆధునిక కవిత్వం కాబట్టి సాంప్రదాయానికి విరుద్ధంగా నడిచి విప్లవంతో ఉండే వాళ్లకు సాంప్రదాయ కవిత్వం నచ్చదు. సో అలా ఏమైంది ఇక్కడ, ఈ వచన పద్యాన్ని ఈ పఠాభి, శ్రీరంగం నారాయణ బాబు గారు, శ్రీశ్రీ గారు, శిష్ట్లా గారు వీళ్ళంతా ఎక్కువగా ఆదరించి ప్రచారంలోకి తీసుకొని వచ్చారనమాట. ఈ ప్రక్రియకు ఆంగ్లంలో ఉన్నటువంటి ఫ్రీ వర్స్ అనేది మూలం.
దానికి ఇంకొక చోట మనం ఒకటి మాట్లాడాము, ఇప్పుడు ఈ ఒకటి కూడా ఇది చెప్తున్నాం అనమాట. బ్లాంక్ వర్స్ అని కూడా మాట్లాడాము, ఇక్కడ ఫ్రీ వర్స్ అన్నాము. యాక్చువల్గా ఇది ఫ్రీ వర్స్, విఈఆర్ఎస్సి ఉంటుందన్నమాట. అందుకనే దానికి వాళ్ళు ఏం చేశారంటే, కుందుర్తి గారు, కుందుర్తి ఆంజనేయులు గారు ఫ్రీ వర్స్ ఫ్రంట్ అని చెప్పి ఒక సాహితీ సంస్థను స్థాపించి ఇలాంటి వచన కవితలు రాసే వాళ్లకు అవార్డులు ఇచ్చి గౌరవించారనమాట. అందుకని చాలా మంది ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. ఆ, భావ వ్యక్తీకరణకు మాత్రమే ఆ, దాంట్లో ఎక్కువగా నియమము నిబంధన ఉంటే బాగుంటుందని కొంతమంది ఈ వచన కవిత్వాన్ని కొంచెం ప్రక్రియాపరంగా చేశారనమాట. ఏంటి అంటే హైకూలు అంటారు. హైకూలు అంటే ఇది జపనీస్ కవిత్వం నుంచి వచ్చినది. ఇది 3 పాదాలుగా సింపుల్గా ఉంటుంది. 3 పాదాలలో ఉన్నటువంటి కవిత. చుక్కలు అని ఒకటి ఉంటుంది. నానీలు, నానీలు నేను కూడా ఒక 100కు పైన రాశాను. నానీలు అంటే 4 పాదాలు ఉండాలి, 20 నుంచి 25 అక్షరాలు ఉండాలి. దాంట్లో ఆ, అది ఒక స్టేట్మెంట్ లాగా ఉండకూడదు అనమాట. అంటే మొదటి 2 కానీ ఏదైనా ఒకటి వ్యంగ్యంగా క్వశ్చన్ ఆన్సర్ లాగా డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ కాకుండా అలాంటిది ఏమన్నా ఉండాలి, ధ్వని ఉండాలి. అలాంటిది నానీలు అంటారు అనమాట. మొగ్గలు, మణిపూసలు, సప్తపదులు, రెక్కలు ఇలాంటివన్నీ కొత్త కొత్తగా కనిపెట్టి జనాలు రాస్తున్నారు అనమాట. అంటే ఒక 5 పాదాల్లో ఒకటి రాసి పంచ పంచపదులు అని ప్రపంచ పదులు అని ఒకటి ఉందన్నమాట. శ్రీవల్లి గారి మ్యూట్ చేస్తున్నారు. ప్రపంచ పదులు అని ఉంది. దాంట్లో ఏంటంటే 1, 2, 4, 5లో స్టేట్మెంట్ లాగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్మెంట్. వాటన్నిటికీ సమకూరినటువంటి స్టేట్మెంట్ థర్డ్ దీంట్లో ఉంటుందన్నమాట. అలా ఆ, రకరకాలుగా ప్రక్రియలు వస్తున్నాయి. కొంతమంది రాస్తున్నారు. కొన్ని కవితా వేదికల్లో ఇవి చాలా ప్రచారంగా ఉంటాయి. ఇండివిజువల్గా రాయడం చాలా తక్కువ ఉంటుంది. ఫేస్బుక్ కానీ ఇంకొక చోట కానీ ఎక్కువగా ఉంటుంది అనమాట. శ్రీవల్లి గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నథింగ్ సార్, పొరపాటు అయింది. ఓకే సార్. ఓకే ఓకే, మ్యూట్ చేయనా? చేసేయండి సార్. సార్ సార్ క్రౌంచ పదులు కూడా వచ్చినాయి సార్ ఈ మధ్య. సూరారావు శంకర్ సార్ అని క్రౌంచ పదులు రాసిండు సార్. అదే చెప్తున్నా కదా, ఏదైనా రాసుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఎవరు ఏం రాస్తారో అర్థం కానటువంటి పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు కవిత్వం. అదే వాళ్ళే డిఫైన్ చేస్తారు. అదే అదే ఎవరి వాళ్ళు బోనాలు అని కూడా పెట్టచ్చు ఒకటి. అంతే. అందుకే శతక ప్రకాశం అని పెడుతున్నా కదా, 100 పద్యాలు రాసేది ఉంది, 100 పద్యాలు రాస్తా తర్వాత. కానీ అది ప్రక్రియ కాదు కదండి. వీళ్ళు కొత్త కొత్త ప్రక్రియలు వస్తున్నాయి. అవన్నీ ఎంతకని మనం గుర్తు పెట్టుకుంటాము? గుర్తు పెట్టుకునేది కాదు, కొన్ని ఫేమస్ అవుతున్నాయి. అలాంటివన్నీ ఇప్పుడు సీనారాయణ గారు రాశారు. చాలా మంది నానీలు, హైకూలు ఎక్కువ చాలా మంది. బాగున్నాయి సార్ ప్రపంచ పదులు. అది చాలా బాగుంది నిజం చెప్పాలంటే. అదే ప్రపంచ పదులు, హైకూలు, నానీలు, కొంచెం మణిపూసలు అక్కడక్కడ రాస్తున్నారు కానీ కొంచెం తక్కువే. సో ఇవన్నిటికీ ఏంటంటే దీనికి కొన్నిటికి అక్షరాలు నియమం, పదాలు నియమం, ఇన్ని పదాలే ఉండాలి అని. నాని కాకుండా నానో అని కూడా ఒకటి ఉందండి. అది 4 పాదాలలో ఉండాలి. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పదమే ఉండాలి. అలాంటిది నానో అనేది ఒకటి వచ్చింది. అంటే మనం నానో టెక్నాలజీ అంటాం కదా, అలాంటిది అనమాట. నానో అనేది చాలా చాలా చిన్నగా ఉంటుంది. 4 పదాలు మాత్రమే ఉంటుంది, 4 లైన్లో ఉంటుంది. దాంట్లో మనం కవిత్వం పండించాలన్నమాట. ఏదో రాసేస్తే అది కవిత్వం అనిపించుకోదు. దానికి కొంచెం ఏదైనా మెరుపు ఉండాలి, లేకుంటే వ్యంగ్యం ఉండాలి, అలాంటివన్నీ. సో ఏదైనా కానీ మనం ఏమంటున్నాం అంటే, ఎప్పుడైతే మనకు కొద్దిగా నియమ నిబంధనలు ఉంటాయో అది మనిషికి కానీ, సమాజానికి కానీ, కవితకు కానీ ఒక క్రమాన్ని నేర్పుతాయి అని చెప్పి మనం అనుకుంటున్నాం. సో దాంట్లో ఇన్ని రకాల ఆధునిక కవిత్వం వచ్చినా కానీ చాలా ఫేమస్ అయింది, ఎక్కువ మంది అడాప్ట్ చేసింది అంటే ముత్యాల స్వామి. దాని సృష్టికర్త మనము గురజాడ అప్పారావు అంటున్నాము. దీని గురించి చాలానే చర్చలు జరిగాయి. వేరే వాళ్ళు ఎవరు రాశారు ఇంతకు ముందు అన్నారు. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒక జాతి ఫార్సీ గజలు ఉన్నటువంటి దాని నడక తీసుకొని ముత్యాల సరంలో దాన్ని అన్వయించడానికి, అలాంటిది అనువర్తింపజేయడానికి ప్రయత్నించినాను అని ఆయన ఆయన చెప్పారు. కానీ అలా చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆ ఏది ఫార్సీ గజలు అనేది చెప్తే మనం దీన్ని పోల్చి అలా ఉందా ఇలా ఉందా అని చెప్పచ్చు. కానీ ఆయన అది చెప్పలేదు. కానీ
డాక్టర్ శ్రీనారాయణ గారు ఏం చేశారు, ఆయన పరిశోధనలో దాన్ని ఉదహరించారట. సో ఆయన ఫార్సీ గజల్ గురించి చెప్పినా కానీ మనం చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు అంటే ముత్యాల సరానికి మూలము జానపద గేయ ఛందస్సుల్లో ఉంది. ఈ ముత్యాల సరం స్వరూపం చూస్తే ఆయన చెప్పినటువంటి నియమాల ప్రకారం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. గుత్తునా ముత్యాల సరములు కూర్చుకుని తేటైన మాటల క్రొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరంగులు చిమ్మగా అని, కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరంగులు చిమ్మగా అని ఆయన చెప్పారు. దీంట్లో 3 పాదాల్లో చూసామంటే 14 మాత్రలు ఉంటాయి, కానీ 4వ పాదంలో 12 ఉండాలని ఆయన చెప్పారు. సో కానీ దీనికి ఎలా మాత్రాగణాలు ఉండాలా, ఎన్నెన్ని మాత్రలకు ఈ మధ్యలో గ్యాప్స్ ఉండాలా, విరుపులు ఉండాలా. విరుపు అంటే మధ్యలో విడగొట్టడం అనమాట. అలాంటివి ఉండాలా ఏమీ చెప్పలేదన్నమాట. సో ఆయన చెప్పిన దాన్ని ఆధారం చేసుకుంటే మనకు తెలియదు. కానీ అప్పారావు చెప్పిన లక్షణం కన్నా ముత్యాల సరము ఒక కృషి అన్న వ్యాసంలో శ్రీశ్రీ గారు పరిశోధనాపూర్వకంగా చెప్పారట. ఆయన చెప్పింది ఎలా చెప్పారంటే, ఈ ఛందస్సుకు 4 పాదాలు, మొదటి 3 దీర్ఘ పాదాలు, ఒక్కొక్క దానికి 14 మాత్రలు, 4వది హ్రస్వపాదము అంటే చిన్న పాదం అన్నమాట. దీని స్వరూపంలో చాలా భేదాలు ఉంటాయి. ఏ ముత్యాల సరంలో దీర్ఘ పాదాలు తీసుకున్నా కానీ దాంట్లో విరిగి పెరిగితి పెరిగి విరిగితి కష్ట సుఖముల పారమెరిగితి అని, అంటే ఎలా ఉంటుంది, ఇది లయలో ఉంటుంది. ఏంటి 3 4 3 4 తకిట తకదిమి తకిట తక్కిదిమి అలా ఉంటుంది అనమాట. త్రిపుట తాళం అది. ఆ త్రిపుట తాళంలో నడుస్తుంది 3 4 3 4 అని. సో ఈ తాళం అంటే ఆయన చెప్పడం ఏంటంటే, మనం ఇలాంటి ముత్యాల సరం రాసినప్పుడు 12 14 ఇలా వాటి లెక్క చూసుకొని, ఎందుకంటే 3 4 7 వస్తుంది, 7 2 14 అనమాట. 14 మాత్రలు అని చెప్పి ఎలా అంటే అలా మనం విరక్కొట్టకుండా 3 4 కాకుండా 2 5 5 2 అలాంటివన్నీ చేసామంటే అది ముత్యాల సరం యొక్క నడక సెట్ కాదు, అది అనిపించుకోదు అని ఆయన చెప్పారనమాట. సో ఆ చిన్న పాదం 4వది ఏంటంటే, మామూలుగా అయితే 9 మాత్రలు ఉంటుందన్నమాట. ఈ 9 మాత్రలు కొన్ని చోట్ల 9 నుంచి టోటల్ 14 కదా, ఎక్కడంటే అక్కడ కొంతమంది కవులు 9 రాశారు, 10 11 12 13 14 14 అంటే ఫుల్గా మొదటి 3 పాదాలు ఎలా ఉన్నాయో 4వ పాదం కూడా అలానే కొంతమంది రాశారనమాట. దాంతోపాటు అంత్య లఘువు గురువుగా కొన్ని దీర్ఘ పాదాల్లో కొన్ని చోట్ల రాయబడింది. ఈవెన్ దో ఇట్ ఈస్ 14 ఉన్నా కానీ ఈ అంత్య లఘువును కొంతమంది దీర్ఘంగా వాడారట. 9 మాత్రలకు ఏంటంటే, తాటి వనమున దాగి చంద్రుడు తాని చెవియొగ్గెన్ అని లవణరాజు కల్లో ఉన్నటువంటి ఈ కవిత అనమాట. ఇతను ఏం చేశాడు ఇక్కడ, తాను చెవియొగ్గెన్, ఇది తాను అనేది 3 మాత్రలు, చెవి అనేది 2 5 అవుతుంది ఇక్కడికి, యొగ్గెన్ అనేది ఇది 2 ఇది 2, సో మొత్తం కలిపి 9 మాత్రలు ఈ పాదం అనమాట. ఇంతకంటే దీర్ఘమైన అనుకున్నాం కదా, దీర్ఘమైన పాదం కూడా 4వ పాదంగా చెప్పబడింది. ఇది చెట్ల పళ్ళను విలువలెరుగక పాదరక్షల చుట్టితిన్ అని రాశారు. అలానే ఇంతకుముందు చెప్పినట్టు 14 మాత్రలతో పైన 3 పాదాలు రాసి, అలానే 14 మాత్రాలతో 4వ పాదం కూడా రాసినవి ఉన్నాయి. ఇది వెలుగు నీటను గ్రుంకె చుక్కలు చదల చీకటి కదలబారెను, ఎక్కడనో ఒక చెట్టు మాటున ఒక్క కోకిల పలుక సాగెను అని. ఇది ముత్యాల సరం ఒకటి, అంటే ఇది కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే 3 4 3 4 ఇక్కడ కూడా ఉంది. సో ఈ ముత్యాల సరం లక్షణం 3 పాదాల్లో మాత్రా సంఖ్య సమానంగా ఉంది. ఆ పాదాలు మిశ్రగతిలో ఉంటాయి. 4వ ఇది మళ్ళీ రిపీట్ చేస్తారు. 4వది పొట్టి పాదము, అంటే 3 పాదాల కంటే ఉంటుంది, తక్కువ ఉంటుంది. అది 9 నుంచి 14 ఉంటుంది. సో ప్రాచీన జానపద రీతుల్లో కూడా మనకు ముత్యాల సరం నడక అనేది కనిపిస్తుంది అంటున్నారు. ఇది 3 పాదాలుగా రాశారు. గుమ్మడేడే గోపి తల్లి
గుమ్మడేడే ముద్దు గుమ్మ, గుమ్మడేడే కన్న తల్లి గుమ్మడేడమ్మ అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి జానపద రచన. చూసేందుకేమో మనకు 3 పాదాలుగా కనిపిస్తుంది, కానీ ఈ గుమ్మడేడమ్మ అనేది తీసుకొని వచ్చి 4వ పాదం కింద వేస్తే అది ముత్యాల నడక ఖచ్చితంగా సెట్ అయిపోతుంది అనమాట. గుమ్మడేడే కన్న తల్లి అని 3వ పాదం రాసి గుమ్మడేడమ్మ అన్నామంటే అది 9 మాత్రల పరిమితి మనకు సెట్ అయిపోతుంది అనమాట. అలా చూసామంటే ఈ మాత్రా ఛందస్సులో ఇలాంటివన్నీ వచ్చాయి. ముత్యాల సరం అనేది ఇదంతా కూడా చూడండి, ఇదంతా రిపీట్ చేశారు. ఇది అదే మేడం కూడా చెప్పాను, చాలా రిపీట్ చేశారు అని చెప్పి. ఇదంతా కూడా రిపీటే. మళ్ళీ ఈ ఊరికే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నిండు కొలువున లవణుడను రాజుండే జాలికుడొకడు దరిజని దండి నృప ఒకడు ఒక గండుగారడి కలదు కనుమనియన్ అనేది ఇది చిన్నగా రాశారు అనమాట. కలదు కానోమాని ఎన్ అనేది ఇది రెండు అక్షరాలు, 2 మాత్రలు. ఇది చూస్తే 7 మాత్రలు, 9 మాత్రలతో సెట్ అవుతున్నాం. అదే దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాసినది నవవసంతము నవ్యవనరము మావి కొమ్మల కమ్మ చివురుల పాట పాడడి పదభృతమ్మును ఎవ్వరాపుదురో అని చెప్పి ఆయన రాశారు. దీంట్లో కూడా 4వ పాదంలో 9 మాత్రలుగా ఉందన్నమాట. సో ఈ 3-4 పాదాలు కలిపి రాస్తే భామిని షట్పదిలో 3వ పాదం అవుతుంది అంటారు. అంటే ఈ 3-4 ఇది ఇలా తీసుకున్నామంటే భామిని షట్పది అనే దాంట్లో 3వ పాదం అనేది అవుతుంది అని రాస్తున్నారు. అలానే రాయప్రోలు సుబ్బారావు గారు కూడా ముత్యాల సరంలో పాటలు రాశారట. శ్రీలు పొంగిన జీవ కర్రై పాలు బారిన భాగ్యసీమై వదలినది ఈ భరతఖండము భక్తి పాడద తమ్ముడా అన్నది మనము విన్నటువంటి పాటనే. ఇది కూడా దీంట్లో 4వ పాదంలో 9 కాకుండా 12 మాత్రాలు ఉన్నాయి. అలా ఉంది అనమాట. అలానే గురజాడ అప్పారావు గారు ఇంకొక చోట దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపబోయ్ అని రాశారనమాట. దీంట్లో ఏమైందంటే ఈ గేయం ముత్యాల సరం లాగానే రాశారు, కానీ ఈ షా అన్నది ఉపయోగించారు కదా. ఇది దేశాభిమానము అని మనం దేశ్యాభిమానం కానీ దేశాభిమానం కానీ చదివితే కానీ మనకు ఇది ముత్యాల నడకలో ఇముడుతుంది, లేకుంటే నడకదు అని. అంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం విత్ ఈ కౌంటింగ్ అనమాట. సో ఇది గురజాడ అప్పారావు కావలసే చేశారో అప్రయత్నంగా వచ్చిందో తెలియదు, కానీ ఇదొక్క చోటే ఇలాంటి మిస్టేక్ లాంటిది కనిపిస్తుంది. కానీ ఇలాంటిది ఈయన రాసింది చూసుకొని అబ్బూరి రామకృష్ణారావు అలా అంతా మొత్తంగా ఇలానే రాసుకుంటూ వచ్చారట. ఇక్కడ ఒకటి ఇచ్చారు, పూజా శిరీషములు ఏరుకుంటుని పోయే వచ్చేదో జవ్వని తేజో వినీల దుగంచలమ్ముల తేరిచూచదనెవ్వని అని చెప్పి ఒక ఆయన రాసింది. అలానే ఆనంద వస్త్రము లేకుమారుండు అల్లు తెల్లగా నల్లగా ధ్యానంపు హైందవ గీతి నెవ్వండు అల్లు నల్లగా తెల్లగా అని ఇంకొకటి. అలానే 2-3 ఉన్నాయి, మనం అన్నీ చదవాల్సిన పర్లేదు. ఇది అబ్బూరి రామకృష్ణారావు గారి ఊహాగానంలో ఖండకావ్య సంపుట్లో అది తీసుకున్నారు. సో ఆయన రాశారు, గురజాడ అప్పారావు గారు ఒకటి రాశారు, దానికి అబ్బూరి రామకృష్ణారావు గారు అలాంటిదే ఫాలో అయ్యి రాశారు. ఆయనతో పాటు శ్రీశ్రీ గారు అబ్బూరి రామకృష్ణారావు గారి ప్రేరణ కావచ్చు అని హారతి అనే పేరుతో ఇలానే 1930లోనే ఇలాంటి రాశారట. ఇది ఈ తామసీ నిశ్శబ్ద హృది మనకిరువులకు స్వాగతముగా శ్వేతస్మితామృత శిశిర వీచి శీకరములు లయించగా చేత సముద్ర తరంగనాట్యములై తలంపులు తరలగా ఆతంకమింతయు లేక నీ కొరక ఆలపించద గీతముల్. అంటే ఈ పాదాలు కట్ చేశారు, కానీ ఈ మొదటికి 2కి కొన్నిటికి ఈ అంటే కంటిన్యూయేషన్ వచ్చిందండి. 3-4లో చూడండి, నాట్యములై అనేది నెక్స్ట్ దీనికి వచ్చింది, కానీ
ఒక పాదం చూసామంటే 3-4-3-4 అనేది సెట్ అవుతుంది అనమాట. వాళ్ళిద్దరు కూడా ఒకే విధమైనటువంటి నియమాలు పాటించారు. అలానే ఆ, ఒక్కో చరణంలో ప్రతి అర్ధ భాగంలో కూడా 28 మాత్రలు ఉంటాయి. 14 అనుకున్నాం కదా. ఆ, చివర ఉండాల్సిన గురువు బేసి పాదం మొదటికి చేరింది అని అంటున్నారు. ఆ, కానీ ఈ ప్రాస అన్నది చూడండి, ఇక్కడ చేత ఆత అనేది ఇక్కడ ఇది కూడా పాటించారు. ఇక్కడ కూడా ఆలింపు పాలింతు ఇది కూడా ప్రాస పాటించారు. సో ఆనంద ధ్యానంపు. సో అంటే వాళ్లకు కావలసినట్టు యతి ఉండకుండా ప్రాస పెట్టుకొని, లేదంటే ఒకటి ఎక్స్ట్రా మాత్ర వేసుకొని, అంటే బేసిక్ స్ట్రక్చర్ ముత్యాల నుంచి తీసుకొని అలా అలా చేంజెస్ చేసుకొని వాళ్ళకి ఎలా సూట్ అవుతే అలా రాసుకున్నారు అనమాట. సో కొంతమంది భావకవులు సజీవమైన గేయ రూపంగా కూడా తీసుకొని వచ్చారు. కొడవకంటి వెంకట సుబ్బయ్య గారు రాసినది ఒకటి ఇక్కడ గేయం ఇచ్చారు. కొంతమంది భావకవులేమో ముత్యాల సరాన్ని ఒక పద్యంలా కూడా రచించారు. అంటే ప్రతి 2 పాదాలకు యతి గాని ప్రాస గాని పాటిస్తూ నియమబద్ధంగా రాశారు. అంటే 2 పాదాలు సపరేట్గా రాసుకుంటూ దాన్ని పద్యంలాగా రాస్తారు. అలానే చిన్న చిన్న సమాసాలు కూడా వేస్తూ ఒక పాదంలో పదం పూర్తి చేయకుండా పద్యంలాగా 2వ పాదానికి కొనసాగిస్తూ మనం ఇక్కడ చూసాం కదా. ఇక్కడ ఆయాస భేదమున ఆ యాస భేదం అన్నా కావచ్చు, ఆయాస అని. లేదు ఇక్కడ చూడండి, కిరణోన్మీలిత అనేది ఇది మళ్ళీ ఇది సమాసం అన్నమాట. ఇక్కడికి అక్కడికి 3కు 4కు లేకుంటే 1 2 అలా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అలానే ముత్యాల సదంలో పూర్తిగా ప్రాసన పాటిస్తే పద్యానికి ధ్వని సంబంధమైనటువంటి సామ్యం దానికి చాలా వచ్చి పద్యం కూడా మనం వినడానికి చాలా బాగుంటుంది అని. ఈ శివశంకర శాస్త్రి గారి ముత్యాల సదాలు చూస్తే ఎలా ఉంటుందంటే అలానే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చూడండి, ప్రాస అన్నది యూజ్ చేస్తుంది. ఎంత ఇలా ఈ రెండిటికి శంక పంక ఎంత సంత అనేది ఆయన యూజ్ చేశాడు అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఎంత కాలము ఇంతవరకు అనేది ఇక్కడ యూజ్, సంత అంత అలా యూజ్ చేశాడు కాబట్టి చాలా బాగుంటుందని. ఎంత కాలము గడిచిపోయినదింతవరకును బాహుబలమున సంతరించు నుంటి దీనికి అంతమెక్కడను అని ఒకటి. శంకలన్నీ వీడిపోయిన వింత సంతరణంబు మానెద పంకజాక్షుని దివ్య రూపం బంకితంబు అగుటన్ అని ఆయన రాశారు. అలా ఆ ఖండకావ్యము అంటేనే ఒక మొత్తం ఇది కాకుండా 100 శతకం అలా కాకుండా కావ్యఖండికలో 10 పద్యాలు 15 పద్యాలు ఇలా దీంట్లో 18 ఉన్నాయట. అన్నిట్లో కూడా ప్రాస పాటించారు. గేయానికి కావలసినటువంటి ధ్వని దీంట్లో కనిపిస్తుంది. కావ్యంలో గేయ నాటికల్లో వీటన్నిటిలో ముత్యాల సదాలు అనేది వచ్చాయి. దాంతోపాటు చాలామంది లలితమైన భావాలను ముత్యాల సదాల్లో వస్తూ ఉంటాయి. వీళ్ళంతా ఏం చేస్తారంటే ప్రాచీన కావ్య భాష కానీ దానికి దగ్గరలో ఉండే కావ్య భాష, వాడుక భాష కాకుండా అలా యూజ్ చేశారు. కానీ మల్లవరపు విశ్వేశ్వరరావు మాత్రం మాట్లాడే భాష అంటే ముత్యాల సదాల్లో యూజ్ చేశారట. తెప్ప ఓలిక చంద్రబింబం అందులో నా ముద్దు ప్రేయసి తేలిపోతూ ఉంది నింగిని ఉంది కాబోలు. తేలిపోతూ అన్నది మనం మాట్లాడే రకం అనమాట. నీకు నేనే కావలిస్తే నింగి వదులుకు నీవే సీతాకోక చిలుకవో దేనివో ఈ రాగలవు. సో ఇది అంటే మధురమైన భావాలు. నీకు నేను కావాల్సి వస్తే నింగి వదులుకొని నువ్వే సీతాకోక చిలుక అయ్యో లేదంటే ఇంకేమో అయ్యి నువ్వు రావాలి అని చెప్పేసి నింగిలో ఉందట ఆయన ఇది. గడ్డి పువ్వుని రేకు రెప్పల కలలు కంటే కలవరిస్తూ కలత నిధులలోనే ఎప్పుడో కన్నులు మూస్తాను అని చెప్పి ఆయన రాశారు. అంటే మంచి లలితమైన భావాలు ఇలా ముత్యాల స్వరాల్లో వ్యక్తమవుతాయి అని కూడా చెప్తున్నారు. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటంటే ప్రౌఢ గంభీర ఉద్ధత భావాలను కూడా వ్యక్తీకరించని కవికొండల వెంకట్రావు గారు రాశారనమాట. ఇది చూడండి, కాలకంఠుని నాగసర్పము కుబుసమూర్చి పడగబుస్సంది
రెండు నాల్కల గుండు మీసాలట్లు దూసింది, చెవులు మోసింది, నాగసురమూదేది ఎవరో, ఈ రాగములికించేది ఎవరోయి, కారు నల్లని కాళరాత్రి అని చెప్పి కొంచెం గంభీరమైనటువంటి ఆ, కాలకంఠుడు, కుబుసమూడ్చి, పడగబుస్సంది, ఇవన్నీ కూడా గంభీరమైనటువంటి పదాలన్నమాట. వాడిండేది ముత్యాల సరం నడక అయినా కానీ పాదయతిని పటాపంచలు చేసి భావానికి అనుగుణంగా పెంచుతూ మళ్ళీ కావలసిన చోట పెంచారు, ఇంకొక చోట తగ్గించుకుంటూ వచ్చారనమాట. సో ఆ భావకవులు ముత్యాల సరం ఎలా యూజ్ చేస్తారో అలా కాకుండా ఫస్ట్ టైం వేరే రకంగా రాసిన ఈయన కవికొండల వెంకట్రావు గారు. అలానే శ్రీశ్రీ గారు అలానే ముత్యాల సరాన్ని తీసుకుని ఆయన యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున కణేల్మన్నాయి, మనకు తెలిసింది. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరైకే పల్లవిస్తాను అని చెప్పి అక్కడ రాశారు. అలానే ఇక్కడ చూడండి, కవి నీ గళగళన్ మంగళ కళా కాహళ హళాహళిలో కలిసిపోతిని కరిగిపోతిని కానరాకే కరిగిపోతిని అని ఆయన కొంచెం చాలా ప్రౌఢమైనటువంటిది, అలానే కష్టమైనటువంటి పదాలు. చాలామంది ఏమంటారంటే శ్రీశ్రీ గారి కవితలు అర్థం చేసుకోవాలంటే కొన్నిసార్లు నిఘంటువులు ఉండాలి, నిఘంటువులు ఉన్నా కానీ కొన్నిసార్లు చాలా కష్టం అని కూడా అంటారు అనమాట. సో శ్రీశ్రీ ఆయన వాడిన తరువాత ముత్యాల సరంలో చాలా ప్రయోగాలు చాలా తగ్గిపోయాయి. నేను అంటే 5 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, ఒక 2 ముగ్గురు అప్పుడప్పుడు ముత్యాల సరాలు రాశారు, కానీ చాలా తక్కువగా అది వాడుకలో ఉందన్నమాట. అభ్యుదయ కవుల్లో కొంచెం కనిపిస్తుంది, కానీ దానికి ప్రాధాన్యం ఇచ్చి రాయడం లేదనమాట. ఇది మొదలు అయిందేమో 1910లో గురజాడ అప్పారావు గారు రాశారు. 1920 to 40 చాలామంది యూజ్ చేశారు. 40 to 60 కొంచెం చాలా అక్కడక్కడ కనిపించింది. 60 నుంచి అసలు కనిపించడమే మానేసింది అని చెప్తున్నారు. ఈయన గురజాడ సృష్టించాడా లేదా అనే దాంట్లో భేదాభిప్రాయాలు ఉన్నా కానీ ఈయనే ముత్యాల సరము అని చెప్పింది అని అంగీకరించారు. ఈయన ఇచ్చినటువంటి ముత్యాల సరము మనకు చాలా మంచి వరము అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆధునికతలో మనకు ఆయన యుగకర్త అనే దాంట్లో ఈ ముత్యాల సరం ప్రస్తావన అనేది వస్తుంది. అందుకని తప్పనిసరిగా ఇక్కడ అక్కడ కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో దాని తర్వాత 15 minutesలో వీలైనంత ఇది అలంకారాలు చెప్తాము, అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్దాము. అలంకారాలు కావ్య సౌందర్యం అనేది మనము ఈ అసైన్మెంట్ క్వశ్చన్ కింద రాసాం. ఎవరైనా రాయని వారు మనం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 42 members ఉన్నారు. 42 members ఎవరైనా ఈ సబ్జెక్ట్ రాయలేదా అసైన్మెంట్? ఈ క్వశ్చన్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే కింద మనం యాక్చువల్గా అంటే చెప్తాను, ఇది తప్పకుండా చెప్తాను, కానీ అంటే మనం చదివిందే. సో మనకు సాహిత్యం అనేది మనసుకు ఆహ్లాదం కలిగించేది, ఆనందం కలిగించేది అని అనుకుంటాం. ఎందుకంటే మనం చదువుతుంటే మనం పాఠకునిగా కవి చెప్పిన వాటిని అనుభవిస్తూ అనుభూతిని పొందుతాము అనేది కూడా మనకు తెలుసు. సో దానికి ఈ అలా ఆనందము, వికాసము, ఆహ్లాదము కలిగించేటివి ఏముంటాయి, ఎలా పెట్టాలి అంటే దాన్ని అలంకార శాస్త్రం అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. సో దాంట్లో ఈ అంటే ఎలా ఉండాలి, లక్షణ గ్రంథాలు అంటాం కదా, ఈ లక్షణ గ్రంథాల కిందనే అలంకార శాస్త్రం అనేది కూడా చెప్తున్నమాట. అంటే ఏం చెప్తుంది? అది సాహిత్య స్వరూప స్వభావాల తత్వాన్ని వివేచించి చెప్పేదే అలంకార శాస్త్రం అని చెప్తుంది. అలానే సాహిత్యాన్ని సౌందర్యంగా చెప్పి గుణాలను అన్వేషించి ఆవిష్కరించడం నుంచి సాహిత్యంలో నిర్మాణానికి కారణమైనటువంటి బాహ్య అంశాలను, కవిశక్తి సామర్థ్యాలను, ఇక్కడంతా కామాలు పెడితే కొద్దిగా ఈజీగా ఉంటుంది, పాఠకులకు కావ్యం అందించే ప్రయోజనాల వరకు అనేక అంశాలను చర్చించింది ఈ అలంకార శాస్త్రం. చాలా కాంప్లికేటెడ్ ఇది ఇచ్చారు సెంటెన్స్. అంటే ఏం చెప్తున్నానంటే ఏ పదాలు
యూజ్ చేస్తే, గుణాలు యూజ్ చేస్తే సాహిత్యం అనేది సౌందర్యంగా మారుతుంది. అలానే ఆ, కవి శక్తి సామర్థ్యాలతో ఎలా చెప్పగలడు, ఈ అలంకారాలు అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పేదే ఈ అలంకార శాస్త్రం అంటారు. మనిషి తాను అందంగా కనిపించడానికి అలంకరించుకుంటాడు. అందులోనూ స్త్రీ ఇంకా ఎక్కువగా అలంకరించుకోవడం మనం చూస్తున్నాం. ఈ కాలంలో మగవాళ్ళు కూడా ఎక్కువగా అలంకరించుకుంటున్నారని మన ఎవరు ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళు చెప్తున్నారు. ఎనివే, అతడు చేసుకున్న అలంకారం వ్యక్తిత్వానికి కొంతవరకు మన ముందు నిలిపినట్టే, కావ్యంలో కవి ఉపయోగించిన అలంకారాలు కావ్య వ్యక్తిత్వాన్ని మన ముందు నిలుపుతాయి. సో వర్ణించేవాడు కవి కాబట్టి దర్శనాత్ వర్ణనాత్ ఆచ్ఛాద రూఢాలోకే కవిశ్రుతి అన్నది. అంటే ఏంటి? దర్శనాత్ తాను చూసిన దానిని పాఠకులకు వర్ణనతో చేసి చూపించేవాడే కవి అని అన్నారు అనమాట. సో వర్ణనకు ప్రధానమైనది మనకేంటి? ఒక కావ్యం. సో కవి కావ్యం అని చెప్తాము. ఆయన ఎప్పుడైతే వర్ణనలు చేయాలనుకున్నాడో దానికి ఉపయోగపడేది అలంకారం. అలంకారం అనే పదం ఎలా వచ్చింది అంటే, అలము అంటేనే భూషణము, అలానే అలంకారం అన్నా కానీ భూషణం అనే అర్థం. సో దానికి ఉత్పత్తి చూసామంటే అలంకృతి అలంకార అని ఒకటి, అలంక్రియతే అనేన ఇది అలంకార అని రెండు ఉత్పత్తులు ఉన్నాయన్నమాట. అంటే అలంకృతియే అలంకారము, అలంకరించబడేదే అలంకారం అని ఈ రెండిటికి మీనింగ్ సంస్కృతంలో ఉన్నదానికి తెలుగులో అర్థం. ఇది రాస్తే బాగుంటుంది. అలంకృతి అలంకార, ఇది వస్తే ఏదన్నా రాయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ మంది అలంక్రియతే అనేన ఇది అలంకార అనేది ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. జగన్నాథుడు ఏమన్నాడు? సుందరత్వే సతి ఉపస్కారకత్వం అలంకారత్వం అన్నారు. అంటే ప్రౌఢి ప్రసిద్ధుల్లో ఒకదాన్ని అవలంబించి సిద్ధార్థములను సరైన రీతిలో మార్చేది స్వయంగా సుందరమై, అంటే ఈ అలంకారమే సుందరంగా ఉంటుంది. అది ఇంకొక దానికి ఉండేదే, అంటే రసోత్పత్తికి కానీ ధ్వనికి కానీ ఈ అలంకారం ఉపయోగపడేదే ఉంటే అది అలంకారం అని ఆయన చెప్పాడు అనమాట. అంటే ఈ అలంకారం రసము, ధ్వని, గుణ అలాంటి వాటికి ఉపస్కారకంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇదంతా కూడా వాటికి మూలం అని కూడా, అలానే ఇది కావ్యానికి శోభను, పరిపూర్ణతను ఇస్తుంది అని. ఈ అలంకారం అనేది ఎప్పుడైతే శబ్దాన్ని ఆశ్రయించి ఉంటే శబ్దాలంకారం అని చెప్పి, అర్థాన్ని ఆశ్రయించి ఉన్నప్పుడు అర్థాలంకారం అని చెప్పి అంటారనమాట. సో సింపుల్ ఇదేంటంటే, అలంకారం ఎప్పుడైతే శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుందో దాన్ని శబ్దాలంకారం, అర్థాన్ని ఆశ్రయించి ఉంటే అర్థాలంకారం. ఈ యమకము ఇవన్నీ చూస్తాం. అనప్రాస, యమకం, ముక్త పదగ్రస్తం ఇవన్నీ శబ్ద ప్రధానమైనటువంటి అలంకారం. అలానే ఉపమ, రూపకము, ఉత్ప్రేక్ష ఇవన్నీ అర్థ ప్రధానమైనవి. సో భోజుడు సరస్వతీ కంఠాభరణం అనే శబ్దాలంకారాలను బాహ్యమని, అర్థాలంకారాలు అంతరమైనవి. అంటే అర్థాలంకారాలను మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. శబ్దాలంకారాలు మనము జస్ట్ వింటేనే కొన్నిసార్లు మనకు అర్థమవుతాయి అన్నమాట. భరతుడు తన నాట్యశాస్త్రంలో మొదటగా ఏం చెప్పాడు? ఒక్క శబ్దాలంకారము, 3 అర్థాలంకారాలు మాత్రమే ఆయన డిఫైన్ చేశారు అనమాట. అది యమకం అనేది ఒక శబ్దాలంకారంగా, ఉపమ, దీపకము, రూపకము ఈ 3 అర్థాలంకారాలుగా ఆయన చెప్పాడు. అది 4 కాస్త అగ్ని పురాణంలో ఏమో 8గా చెప్పారు, విష్ణు ధర్మోత్తరంలో 17 చెప్పారు, భామహుడు 36, దండి 35, ఉద్భటుడు 37 ఇలా చెప్పుకుంటూ పోయారు అనమాట. అంటే వాళ్లకు కొత్త లక్షణాలు ఎట్లయితే మనం ముత్యాల సదంలో చూసామో కొత్త ఛందస్సులు సృష్టించి వాళ్ళకి కావాల్సినట్టు చెప్పారో, అలానే వీళ్ళు కూడా మమ్మటుడైతే 61కి వెళ్ళాడు, విద్యానాథుడు 66, విశ్వనాథుడు 79, జయదేవుడు 101 అలంకారాలు, అందరికన్నా అప్పయ్య దీక్షితులు 121 అలంకారాలు చెప్పినట్టు వాళ్ళ గ్రంథాల్లో చెప్పుకున్నారు అనమాట. ఎందుకు ఇలా అయింది అంటే,
కవులు వర్ణన చేసేది అభివ్యక్తి, ఈ రెండు ముఖ్య కారణాలు. అలంకారాలు ఆ, మనం అనుకున్నాం కదా, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, అలానే ఉభయాలంకారాలు కూడా ఉంటాయి. అంటే రెండు రకాలుగా కూడా పనికొస్తాయి అన్నమాట. రుద్రటుడు వాస్తవ అంటే వస్తు సంబంధం, వస్తు నుంచి వాస్తవ వస్తుంది అని కూడా అనుకున్నాం కదా. ఔపమ్య పోలిక సంభయం, ఔపమ్య అంటే పోలిక సంబంధమైనది. అతిశయం అంటే అతీత విషయ వర్ణనలకు సంబంధమైనది. శ్లేష అంటే అనేక అర్థాలకు బోధించేటివి అని 4 రకాలుగా. అంటే ఏంటి? ఒకటి వాస్తవ అలంకారాలు, ఔపమ్య అలంకారాలు, ఆ, అతిశయ అలంకారాలు, శ్లేష అలంకారాలు అని 4 రకాలుగా చెప్పారట. సో రుయ్యకుడు ఏం చేశారో దాన్ని 8 రకాలుగా చెప్పారట. సో దండి ఏమన్నాడంటే ఇది కావ్య సౌందర్యాన్ని పెంచే ధర్మాలు, అలంకారాలు అన్నారు. కావ్య శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే అని ఆయన అన్నారనమాట. అలానే గుణాలు కావ్యానికి అంతఃసౌందర్యాన్ని పెంచితే, అలంకారాలు బాహ్య సౌందర్యాన్ని పెంచుతాయని చెప్పేసి ఆయన చెప్పారు. సో అలంకారాలు బాహ్య సౌందర్యం అన్నాడు, కానీ అర్థాలంకారాలు అంతఃసౌందర్యం అని ఇంకొక ఆయన అన్నారు అనమాట. వామనుడు ఏమన్నాడంటే కావ్యం గుర్తించబడాలి అంటే అలంకారాలు ఉండాలి, కావ్యం గ్రాహ్యం అలంకారాత్ అని ఆయన అన్నారు. అలానే గుణాలకు అలంకారాలకు మధ్య ఉన్న తేడాను చెప్తూ కావ్య శోభకు గుణాలే ప్రధాన కారణమని, ఆ శోభను అతిశయింపచేసేవి అలంకారాలని ఆయన చెప్పారనమాట. కావ్య శోభాయా కర్తారో గుణా తత్ అతిశయహేతవ అలంకారా అని ఆయన చెప్పారనమాట. సో భామహుడు ఏమన్నాడంటే అలంకారం లేని స్త్రీ ముఖం ఎలా అయితే ప్రకాశించదో, అలాగే కావ్యంలో శబ్దాలు, పదప్రయోగాలు ఎన్ని ఉన్నా కానీ అలంకారాలు లేకపోతే అది గొప్పది కాదు అని కూడా చెప్పారు. సో అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి నేను చదువుతున్నాను. విద్యానాథుడు గుణాలు సంఘటనను ఆశ్రయించి ఉంటే, అలంకారాలు శబ్దాన్ని ఆశ్రయించి ఉంటాయి అంటున్నారు. సో అన్నిటికన్నా ముఖ్యంగా సౌందర్యమే అలంకారము, సౌందర్యం అలంకార అని వామనుడు అలంకారాన్ని నిర్వచించాడనమాట. అంటే కావ్యంలో ఏది అందాన్ని పెంచుతుందో అదే అలంకారం అని కూడా చెప్పాడు. అలంకారం అంటే సౌందర్యము, సౌందర్యం అంటేనే ఇనుమడింపు చేసేదే అలంకారం అని కూడా ఆయన చెప్పారనమాట. ఎందుకు అంటే మనం చదివేదే కావ్యం ద్వారా తెలిసే సౌందర్యాన్ని అనుభవించడానికి అని ఆయన చెప్తున్నారు. అలానే ఈ సౌందర్యం అనేది దోషాలను వదిలిపెట్టి గుణాలను మాత్రమే స్వీకరించడం ద్వారా తెలుస్తుంది అని అంటున్నాడు. అలానే ఉపమా లాంటి అలంకారాలు దీనికి ప్రధానమైన కారణం అని కూడా చెప్తున్నాం. సో అలంకారాలకన్నిటికీ తల్లి లాంటిది, మొట్టమొదటిది ఏమైనా చెప్పచ్చు, అది ఉపమా. ఉపమా అంటేనే పోలికలు, సమాన లక్షణాలు, ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. దీన్ని భూమికగా చేసుకొని చాలా రకాలుగా వచ్చాయన్నమాట. అంటే ఒకే అలంకారం నుంచి ఎన్నో అలంకారాలు వచ్చాయని మనము చెప్పుకోవచ్చు. ఉపమైకా శైలూషి సంప్రాప్త చిత్రభూమికా భేదాన్ అని రంజయతి కావ్యరంగే నృత్యంతి తద్విదాం చేతః అని చెప్తున్నారు అనమాట. అంటే ఉపమా ఏకా శైలూషి, అంటే ఉపమా అన్నది ఒక శైలూషి అంటే నాట్యగత్తె అనమాట. నాట్యగత్తె ఏం చేస్తుంది? రకరకాల పాత్రలు, భూమికలు, వేషాలు చేసి కావ్యరంగం మీద నాట్యం చేస్తూ అది ప్రేక్షకులను రంజింపచేస్తుంది కదా. అలానే ఎలా అవుతుందో ఈ ఉపమా అనేది వివిధమైనటువంటి అభివ్యక్తి వైవిధ్యంతో విభిన్నంగా కనిపించి, సో అందువల్ల అలంకారానికి పునాదిగా చేస్తుంది అని చెప్తున్నాం. ఇది ఒక్కటే పోలిక ఒకటే, కానీ దాన్ని ఎన్ని రకాలుగా చెప్తే ఎన్ని రకాలుగా డిఫరెంట్ అలంకారాలు వస్తుందని ఈ ఒక్క పారాగ్రాఫ్ చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. ముఖం చంద్రబింబం లాగా ఉన్నది అంటే అది ఉపమ. ముఖం లాగా ఉంది అంటే అనన్వయం, అంటే దానికి ఇంకా ఇది లేదనమాట. చంద్రబింబం ముఖంలాగా ఉంది, అక్కడ ముఖము చంద్రబింబం లాగా ఉంది అంటే ఇది రివర్స్గా ప్రతీపం అనమాట. చంద్రబింబమే ముఖంలాగా ఉంది.
ఇంకొకటి చంద్రబింబం చూడగానే నీ ముఖం గుర్తుకొస్తుంది అంటే స్మరణ, గుర్తుకు అన్నారు కాబట్టి స్మరించుకు ఆ, వలన అది స్మరణగా వస్తుంది. ముఖమే చంద్రబింబము, నీ ముఖమే చంద్రబింబం అంటే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఆరోపించడం అన్నమాట, రూపకం అవుతుంది అనమాట. ముఖచంద్రుడు తాపాన్ని పొగడుతున్నాడు అంటే అది పరిణామమైనట్టు చెప్తున్నారు. ఇది ముఖమా చంద్రబింబమా అని అంటే అది సందేహం, మనకు దాంట్లోనే మనకు తెలుస్తుంది అనమాట. అంటే సందేహంగా చెప్తున్నారు అంటే సందేహంగా చెప్తున్నా కానీ దాన్ని పోల్చి ఆ ముఖాన్ని పొగుడుతూ ఉన్నాడు అనమాట. ఇంకొకటి ఏంటి, చంద్రబింబం అనుకొని చకోర పక్షులు నీ ముఖం మీద పరిగెత్తుతున్నాయి అంటే భ్రాంతితో చేస్తున్నాయి కాబట్టి, అనుకొని అని వచ్చింది కాబట్టి అది భ్రాంతిమత్ అలంకారం అన్నమాట. చంద్రుడు అనుకొని చకోరాలు, కమలం అనుకొని తుమ్మెదలు నీ ముఖం మీద ఆసక్తి చూపిస్తున్నాయంటే ఉల్లేఖం. ఎందుకు అంటే డిఫరెంట్గా చెప్పడం, 2-3 రకాలుగా వర్ణించడమే ఉల్లేఖాలంకారం. మళ్ళీ చూద్దాం అది కూడా. ఇది చంద్రబింబమే కాదు, చంద్రబింబమే ముఖం కాదు అన్నది అపహ్నం అవుతుంది. ఇది నిజంగా చంద్రబింబమేమో అన్నట్టు ఉంది అంటే అది ఉత్ప్రేక్ష అవుతుంది. ఇలా సేమ్ పోల్చడమేమో ముఖము చంద్రబింబమే, కానీ ఎన్ని విధాలుగా ఎన్ని పదాలుగా, ఒక దాంట్లో సందేహము, ఒకటి చంద్రబింబమే ముఖము, ఇంకో దాంట్లో ముఖమే చంద్రబింబము, ఇది సందేహము, లేకుంటే ఇది చంద్రబింబమే ముఖం కాదు అని చెప్పడము, ఏమో అన్నట్లుంది అని చెప్పడము, ఇవన్నీ రకరకాలుగా చెప్తున్నాం అనమాట. ఏది చూసినా కానీ మనకు ఎంతో అందంగా ఆనందంగా కూడా ఉంటుందన్నమాట. ఇలా కవులు వర్ణించినటువంటి రీతి వల్ల, అభివ్యక్తి వల్ల అలంకారాల సంఖ్య పెరుగుతూ వచ్చిందనమాట. సో కవి యొక్క ప్రతిభ తెలుసుకోవాలంటే అలంకారాలు ఎలా ప్రయోగించాడు, ఎంత ఉచితంగా చేశాడు అనేది సింహద్వారం లాంటిది అని కూడా దాంట్లో చెప్తున్నారు అనమాట. అంటే ఎప్పుడైతే భాష పుట్టిందో అప్పటి నుంచి ఈ అలంకారాలు మనకు చెప్తున్నాయి. అలంకారాలు లేకపోతే కూడా కావ్యం కావచ్చు అనేవాళ్ళు, నిప్పు వేడి లేకుండా కూడా ఉంటుంది అనే వాళ్ళతో సమానం అంటారు జయదేవుడు. ఎందుకంటే ఆయన 101 అలంకారాలు చెప్పుకున్నాడు. కావ్యం అనిపించుకోవడానికి అలంకారాలు ప్రధానమైంది అనేది మనకు తెలుస్తోంది అనమాట. అంటే ఒక్క నిమిషం ఎంత ఉంది దీంట్లో, 1 2 3 4 5 పేజీలు ఉంది ఇంకా. ఎంఎస్ఎన్ గారు ఇప్పుడు బ్రేక్ ఇవ్వనా, ఈ 5 పేజీలు చెప్పనా? చెప్పేయండి, పర్లేదు. నేను శ్రీశ్రీ ఒకటే కవర్ చేస్తా. ఓకేనండి. సో అప్పుడు మీరు కంప్లీట్ అయిపోతుంది ఇది. ఓకేనండి. సో అలంకారం అంటే ఏంటి, ఎన్ని రకాలు అని చూస్తే ఈ రసము, గుణము, రీతి, ధ్వని, వీటితో ఏదైనా శబ్దార్థాలు కానీ ఏదో ఒక దాంతో ఆశ్రయించి ఉంటే మిగిలిన ఉండే విషయంతో సంబంధం కలిగి ఉండేది అలంకారము అని కూడా అనుకున్నాము. ఆనందాన్ని ఇచ్చేటువంటి భావము, ప్రామణీయకత, చమత్కారం వంటి ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే మనం వాటిని ఉపయోగించాలని అనుకుంటామో అవన్నీ అలంకారాలకు మూలాలుగా ఉంటాయి. ఏది అలంకారంగా ఉంటే అది ఇది అలంకరించబడేది అలంకారం అని కూడా మనం చూసాం. సో ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే దీన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని కూడా వ్యవహరిస్తారు. మనం మాట్లాడే మాటల్లో పోలికను ఉపయోగించినట్టే ఈ జాతీయాలు, సామెతల్లో కూడా అలంకారాలు ఎక్కువగా సహజంగా ఒదిగిపోయి ఉంటాయి అని చెప్తున్నారు. ఔచిత్యంతో కూడిన శబ్దాలంకారాలు, ప్రయోగాలు ఇవన్నీ పాఠకులకు ఆనందం ఇస్తాయి. కానీ చాలామంది ఈ కాలంలో కూడా చెప్పేది ఏంటంటే అలంకారాలు అతికినట్టు ఉండాలి కానీ తెచ్చిపెట్టుకున్నట్టు ఉండకూడదు అని కూడా అంటారు అనమాట. సో చక్కగా దాంట్లో పాఠంలో ఇది అలంకారాలు ఎక్కువగా ఉపయోగించరాదు. వస్తువు అనేది చాలా సహజంగా ఉండి స్వభావత్వంగా ఉంటే అది చాలా బాగుంటుంది అని కూడా అంటారు. ఎప్పుడైనా కానీ మనం కూడా అదే అంటాం కదా, న్యాచురల్ బ్యూటీ ఈజ్ మచ్ బెటర్ దాన్, అంటే ఇది ఆర్టిఫిషియల్ బ్యూటీ అని కూడా అంటుంటాం ఈ కాలంలో. సో వర్ణనీయ వస్తువును నిత్యనూతంగా చేసి అనంతంగా చేసేది ఇవన్నీ కూడా అలంకారమే అని కూడా మనం చెప్తున్నాం.
ఆ, కానీ అతను ఉపయోగించేది లోకంలో ఉండే వస్తువు అయినా కానీ దానికి అలంకారం చేయబడి కొత్తగా కనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు కొన్ని అలంకారాలు చాలా కొత్తగా ఎప్పుడు ఉపయోగించని అలంకారాలు కూడా ఉపయోగిస్తారు అనమాట. సో ఇవి కవి యొక్క భావనా శక్తిని, అతని ప్రతిభను గుర్తించేందుకు ఇవి తోడ్పడతాయి అని. ఆ, దాంతోపాటు ఆ, అలంకారానికి ఆ, ఇది ప్రతిభ అనేది చాలా అవసరము. కవి ఊహాశక్తిని, భావనా శక్తిని తెలుసుకోవడానికి అలంకారం తోడ్పడుతుంది అని. అలానే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏం చెప్పారు ఇక్కడ, అలంకారం గతం వర్తమానంతో చేసే సంభాషణ లాంటిది. అంటే మనము ముందు చూసింటాం, దాని గురించి పోలిక చెప్తారు కదా. మనకు ఆల్రెడీ తెలిసినదే అలంకారాల్లో చెప్తారు, తెలియనిది చెప్పామంటే మనకు అర్థం కూడా కాదు. ఎక్కడో ఏదో ఉన్నటువంటి లేకుంటే టాంజేనియాలో ఉన్న దాన్ని పోలిస్తే మనం దాని గురించి తెలియకపోవచ్చు. ఇదేంటి, దీనికి మీనింగ్ ఏంటి అని మనం గూగుల్లో సెర్చ్ చేసి చూడాల్సి వస్తుంది అనమాట. దాంతోనే ప్రతిభకు వీళ్ళు చాలా పెద్ద పీఠం ఇచ్చారు. ఎందుకంటే ప్రతిభ ఉంటేనే అలంకారాలు చాలా బాగా వేసేందుకు అవుతుంది అని. ప్రతిభకు శక్తి అని కూడా మనం తెలుసుకున్నాం కదా. ప్రజ్ఞ అని కూడా కొంతమంది చెప్తారనమాట. నవనవోన్మేషశాలిని ప్రతిభామతాహ అని కావ్యకౌతుకంలో భట్టతోతుడు అన్నాడు అనమాట. అంటే ఈ ఇలా ప్రజ్ఞ, ప్రతిభ, బుద్ధి ఇవన్నీ కూడా ఉంటేనే దాంట్లో చక్కగా చెప్పేందుకు అవుతుంది. ఇంకొకటి ఏం చెప్పారంటే, ప్రజ్ఞ అంటే బుద్ధి, మతి, స్మృతి, ప్రజ్ఞ అని 3 రకాలని రాజశేఖరుడు కావ్యమీమాంసలో చెప్పి, స్మృతి అంటేనే మనకు తెలుసు అది గడిచిపోయిన విషయాలను మనం స్మరించేదాన్ని స్మృతిగా వచ్చింది అంటాం. అలానే మతి అంటే జరుగుతున్న విషయాలను తెలుసుకునేది. అలానే ప్రజ్ఞ అంటే రాబోయే విషయాలను ముందే గ్రహించేది. ఈ ఈ అలంకార రూపకల్పన అనేది ఈ 3 దశలతో ఉన్నటువంటి విశేషాలతో కూడిన ఆలోచన వల్లనే ఇలాంటిది ఉంటుంది. అంటే భవిష్యత్తు ఊహపై ఆధారపడి ఉంటుంది. ఆ ఊహకు అలంకారం అనేది పునాది. అలానే కవి యొక్క ప్రతిభకు గీటు రాయి అని కూడా చెప్పచ్చు. ఎప్పుడైతే కవి చమత్కారంగా, కొత్తగా, సమగ్రంగా చెప్పాలి అనుకుంటాడో, పాఠకుల అనుభూతికి తీసుకొని రావాలి అంటే అలంకారం కావాలి. ఎందుకంటే అనుభవంతో అనుభూతి వస్తుంది. ఆ అనుభవంలో ఉన్న వస్తువులను పోల్చి చెప్పడం వల్ల ఈ పాఠకునికి అనుభూతికి దోహదపడినట్టు అనిపిస్తుంది అనమాట. కవి వర్ణించదలుచుకున్న కవికి అవగతమైన వస్తుగత వాస్తవికత విలువలను నిర్ధారించుకోవడం స్మృతికి సంబంధించిన స్థితి. అలానే అలంకారానికి కావలసిన వస్తువు కూడా అలాంటిదే వస్తుంది అనమాట. అంటే చెప్పాను కదా, స్మృతి నుండి వర్తమానాంశాన్ని పోల్చి చెప్పడం. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన దాన్ని పోల్చి చెప్తేనే అది వస్తుంది అనమాట. ఆ పోల్చేది ఎందుకు అంటే భవిష్యత్తు కొరకు. సో అలాంటిది మనము చూసాము. ఇంకేంటి, సో అలంకారం అంటే వర్తమానం గతంతోనూ, అలానే వర్తమానం భవిష్యత్తుతోనూ చేసే సంభాషణ అని కూడా మనము అనుకోవచ్చు అని చెప్తున్నారు. సో వస్తువులో సౌందర్యాన్ని చూడడం, ఆ సౌందర్యాన్ని పాఠకుడికి అర్థమయ్యే రీతిలో చెప్పడం, ఇవన్నీ కూడా కవి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వస్తుగత నూతన పార్శ్వం అంటే కొత్త వైపు చూపడం ద్వారా అప్రత్యక్ష విషయాన్ని కూడా ప్రత్యక్షీకరింపడం అలంకారం చేసే పని. ఎప్పుడైతే అటజనికాంచెలో ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి జలపాతాల్లో దుక్కుతున్నటువంటి నీళ్లు మృదంగ ధ్వనులా ఉంది, ఇలాంటివన్నీ చెప్తే మనకు అది దృశ్య కావ్యం లాగా కూడా మనకు గోచరిస్తుంది అనమాట. అలానే ఇది చాలా ఫేమస్. మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టున్నాం, ఫస్ట్ సెమిస్టర్లో రాసాం ఇది. అపారే కావ్య సంసారే కవిదేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తతేదం పరివర్తతే అని ఆనందవర్ధనుడు చెప్పాడు. అంటే మనకు తెలిసిందేది, కావ్య సంసారంలో కవి బ్రహ్మ వంటి వాడు. అతను ఎలాంటిది చేయాలనుకుంటే అలాంటిది సృష్టించగలడు. ఈ బ్రహ్మకైనా కానీ ఆయన సృష్టిలో ఏంటి, ఈ కర్మలు, పుణ్యము ఇలాంటి వాటి వల్ల ఆయన సృష్టి చేయొచ్చు. కానీ
ఈ కవికి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. సో మొత్తం అంటే మన జీవితము బ్రహ్మ సృష్టించినది ఆ, కష్టాలు సుఖాలు అలానే ఆనందము విషాదము అన్నీ కలయిక ఉంటే ఈయన కవి కావాల్సింటే కంప్లీట్గా విషాదమే పెట్టచ్చు, లేదంటే కంప్లీట్గా తన కావ్యంలో హాస్యమే పెట్టచ్చు, శృంగారం పెట్టచ్చు, ఇలా ఉంటుందన్నమాట. అంటే కవి బ్రహ్మ కన్నా కూడా ఒక విధంగా గొప్పవాడు అని కూడా కొంతమంది అంటుంటారు అనమాట. సో పరిమితమైన ప్రపంచ సామాగ్రిని ఉపయోగించుకుంటూ అపరిమితమైనటువంటి భావ ప్రపంచాన్ని సృష్టించడం అనేది ఈ అలంకారాల వల్లనే ఆ, సాధ్యమవుతుంది అని అంటున్నారు. అలానే మనకు ఫేమస్ తీసుకున్నాం అంటే మనకున్న పేపర్ టూలో ఉన్నటువంటి మను చరిత్ర, వసు చరిత్ర ఇలాంటివన్నీ ప్రబంధాలకు దాంట్లో ఉండే సౌందర్యానికి కారణం అలంకారాలే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలంకారాలు కవి భావనా శక్తికి నిదర్శనాలు మాత్రమే కాదు, పాఠకుల భావనా శక్తి, చిత్త సంస్కారం రెండూ కూడా వృద్ధి చెందుతాయి అని కూడా చెప్పచ్చు. సో ఆ, ఇది కూడా మనం చెప్పుకున్నాం. కళ్ళ ముందు లేని వస్తువును పాఠకుల కళ్ళ ముందు నిలపడానికి అలంకారం అన్నది తోడ్పడుతుంది. అది ఒక అమూర్త భావానికి రూపంనిస్తుంది అంటున్నారు. హంసను ఎవరు చూడలేదు, కానీ కవి వర్ణించిన తీరు బట్టి ఈ హంస అనేదాన్ని మనం తెలుసుకుంటున్నాము. అలానే పోతన భాగవతంలో వామనావతార ఘట్టంలో ఉన్నటువంటి రవిబింబంబు ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై ఉల్లేఖ అలంకారంలో ఉంది. ఆయన వామనావతారం ఎలా పెరుగుతూ ఉంటే సూర్యుడు ఫస్ట్ గొడుగులాగా, నెక్స్ట్ చెవిలో ఇది కర్ణాభరణంలాగా, నెక్స్ట్ మెడ మీద ఉన్నట్టు, అంటే ఇతని మనకు అది వింటూ ఉంటే మనకు కళ్ళకు కట్టినట్టు వామనుడు ఎలా పెరుగుతూ పోయాడో సూర్యుడు అలా కిందికి కనిపిస్తున్నాడో అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో అలాంటిది ఈ పద్యంలో చక్కగా చెప్పబడింది. అంటే మనకు ఉన్న వాస్తవ ప్రపంచము మామూలుగా చూస్తే ఏమి గొప్పగా, అంటే వాచ్యంలో చెప్తే అలా అనిపించకపోవచ్చు, కానీ ఈ అలంకారాలు కూర్చి చెప్తే మనకు సౌందర్యవంతంగా కనిపిస్తుంది అని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా మళ్ళీ రిపీట్. శబ్దాలంకారం అనేది కావ్యానికి నేపథ్య సంగీతం లాగా ఉపయోగపడుతుంది అనుకున్నాం కదా. శబ్దాలంకారం అంటే చెవులకు చాలా ఇంపుగా ఉంటుంది. ఇది శబ్దం అంటేనే భావోద్రేక ప్రేరకమై ఉంటుంది, చిత్త ఉల్లాసాన్ని కలిగించేది. అలానే రౌద్ర వీర రసావిర్భావ ఘట్టాలలో పరుషాక్షర వర్ణావృత్తి, యుద్ధరంగంలో వినిపించే శబ్దాల వంటివి, ఇవన్నీ కవి ప్రయోగించడం ద్వారా ఆ యుద్ధ సన్నివేశం చూస్తున్న శబ్దాలు వింటున్న అనుభూతి మనకు కనిపిస్తుంది. ఇవి కొన్ని మనం చూసాం, కొన్ని ఈ డా 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 కానీ కొన్ని పరుషమైనటువంటి అక్షరాలు మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వలన దాంట్లో అలాంటి మనకు ఫీలింగ్, కథన కుతూహలం లాంటి సంగీతం కానీ ఇది కానీ అలాంటివన్నీ అలా రిపీట్ చేయడం వల్ల మనకు అలా అనుభూతి కలిగిస్తుంది. అలానే మనకు ఎక్కువగా లా రా అన్నవి జలక్రీడలలో దాంట్లో ఉపయోగిస్తారనమాట. సో అది సాఫ్ట్గా అలా చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. ఈ వర్ణ సంయోజనము అంటే సంయుక్తాక్షరాలు కలిపి రాయడము అలాంటివన్నీ, అలానే హల్లులు సముచిత పునరావృత్తి ఒకే విధంగా ఉండకుండా విభిన్న పద్ధతుల్లో ఉండడం వలన సంగీతంలో వేరువేరు స్వరాలు, వేరువేరు రాగాలు వింటున్న భావన మనకు ఆటోమేటిక్గా వినిపిస్తుంది. ఇవన్నీ కూడా అలా వస్తుంది అనమాట. అలంకారం అనేది కవి ప్రతిభకు, అతని దర్శనాశక్తికి మూలం. కవి దర్శనంలో సామ్యమున్న వస్తువు ఉంటుంది, దాన్ని చెప్పడానికి కవి ఒక పోలికను ఎంచుకుంటాడు. దానికి అన్య వస్తు ప్రాతినిధ్యం కవిత్వం సాధారణ వాక్యంలోకి, అంటే అన్య వస్తువు తీసుకొని దాన్ని పోల్చి చెప్తాడు కాబట్టి అది మామూలు వాక్యంలాగా కాకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుంది అనుకుంటున్నాం అనమాట. అలానే ఒక వస్తువును స్మరించినప్పుడు దాని లక్షణాలన్నీ వాచ్యం చేయకుండా, సో ఉపమానం ద్వారా స్ఫురింపజేయడం అర్థాలంకారం వల్ల జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనం కొన్నిసార్లు ముఖము చంద్రబింబము అంటే
గుండ్రంగా ఉంది, ఎంతో అందంగా ఉంది. సో రకరకాలుగా మనము దాన్ని ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు కూడా దాన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. అతను చాలా లోభి అన్నాడు అనుకోండి, లోభి అంటూనే లోభికి ఉన్నటువంటి లక్షణాలన్నీ మనము అతనికి ఆపాదిస్తాం అనమాట. అతను కుబేరులాగా ఉన్నాడు, లేకుంటే కర్ణునిలాగా ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా దాంట్లో వస్తాయన్నమాట. ఆ, ఇవన్నీ కూడా ఏమవుతుంది, మనకు రమణీయత స్ఫూర్తిని, వ్యంగ్యార్థ స్మరణను, నింద వ్యాజ స్థుతిని, స్థుతి నిందను, ఇవన్నీ కూడా మనకు అప్రస్తుతాన్ని స్మరణలోకి తెస్తాయి. అంటే ఈ ప్రస్తుతం అంటే వర్ణింపబడేది, అప్రస్తుతం అంటే పోలిక తీసుకున్నది, ఉపమానం. దాని ఆ ఉపమానంకు ఉన్నటువంటి లక్షణాలు ఇప్పుడు ప్రస్తుతంలోకి వస్తాయి కాబట్టి అవి అలంకారాలు అని. వన యుద్ధ క్రీడల్లో సంస్కృత కవులు శబ్దాలంకారాలు వాడితే, తెలుగు కవులు వన జల క్రీడా వర్ణనలో శబ్దాలంకారం ఉపయోగించారు. వన క్రీడలో గుర్రం చేసే స్వారీ, జల క్రీడలో నీటి జల్లులు, యుద్ధ క్రీడలో పదఘట్టనలు, తాడనలు వంటివి శబ్దాలంకారానికి అనుకూలమైనటువంటి అంశాలు. అలానే దీనివల్ల ఏమవుతుంది, కావ్యానికి ప్రౌఢత్వం వస్తుంది, అలానే సౌందర్యం వస్తుంది. దాంతోపాటు కవి ఊహకు హద్దులు ఉండవు అని కూడా చెప్తాం. ఎందుకంటే అతిశయోక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ఆకాశాన్ని అంటేటువంటి హర్మ్యాలు, దాంతోపాటు మన వసు చరిత్రలోనే ఎక్కడ ఉంది, దాని పునాదులు చూస్తే పాతాళానికి వెళ్ళిపోయాయట. అలాంటివి జలాశయాలు ఇలా ఉన్నాయి. దాని మీద గోడలు ఎంత ఉన్నాయంటే ఆ గోడలు, ఆ, ఆ కోట గోడలు లేదంటే రాజ అంతఃపురాలు చాలా ఎంత హైట్లో ఉన్నాయంటే పైన ఆకాశంలో ఉండేటువంటి గంధర్వుల పెళ్ళాలు ఇలా వచ్చి చూస్తున్నారు, తొంగి చూస్తున్నారు. ఇలాంటివన్నీ అంటే ఇట్ ఈస్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్. ఇట్ ఈస్ మోర్ లైక్ మన బాహుబలి కానీ ఇంకొకటి కానీ ఇలాంటి సినిమాల్లో మనం ఎక్కువగా అతిశయోక్తి ఎక్కువగా ఉపయోగించి చేస్తుంటారు అనమాట. పెద్దన మనుచరిత్రలో నేను ఇంతకుముందు చెప్పినట్టే అటచనిగాంచె పద్యంలో తరంగధ్వనులు మృదంగధ్వనులుగా ఉన్నాయి అని చెప్పి చెప్పారనమాట. అలానే ఆముక్తమాల్యద మాలదాసరిలో కాంచన్ వైష్ణవుడు పద్యంలో కాంచన్ వైష్ణవుడు పద్యంలో గాలికి ఎగిరి వస్తున్న మర్రి ఆకుల పైన పురుగులు తినడం వల్ల పడిన రంధ్రాలు ఇక్కడ బ్రహ్మ రాక్షసుడున్నాడు అని రాసినట్టు ఉందంట. అంటే ఎంత చక్కటి ఇది అనమాట. అలానే మమ్మటుడు ఏమన్నాడంటే ఉపస్కురన్ నిత్తం ఉపస్కురంతి తం సంతం ఏంగద్వారైన సంస్థితాః హారాదివ అలంకారాః తేను ప్రాసోప సూదయః అని మమ్మటుడు అన్నాడు. చేతులు కాళ్ళు ఉన్నా కానీ వాటికి తొడిగేటువంటి గాజులు గజ్జల వల్లనే అలంకరించినట్టు కావ్యం కూడా అలంకరించబడుతుంది అని చెప్పి దాంట్లో చెప్పారనమాట. అవి అలంకారాలు ఇచ్చేటివి అయినా కానీ మనము ఎలా అంటే అలా ఉపయోగించకూడదు అని కూడా చెప్తున్నాం అనమాట. సో లేదంటే ఆ వస్తు వర్ణనలు సరిగా శ్రద్ధ వహించకపోతే మట్టి ముద్దల్లాగా ఉంటాయి. సో సన్నివేశగతంగా అలంకారాలు ఉన్నందువలన రసధ్వనులకు అనుకూలత ఏర్పడుతుంది. దాంతోపాటు దాంట్లో అది సౌందర్యము శోభ కూడా వస్తుంది అని కూడా చెప్తున్నాం అనమాట. సహజమైనటువంటి అలంకారాలు పాండిత్యము ప్రదర్శిస్తే కావ్యాత్మ అయిన ధ్వనికి సో పాండిత్యం అలంకార ప్రయోగంలో పాండిత్యం కంటే సహజత్వము ప్రధానమైనది. ఇక్కడ ఫుల్ స్టాప్. పాండిత్యాన్ని ప్రదర్శిస్తే కావ్యాత్మ అయిన ధ్వనికి కృత్రిమత్వం అనేది ఏర్పడుతుంది, ఆర్టిఫిషియల్గా ఉంటుంది అని కూడా చెప్తున్నాం. అందుకని ఆనందవర్ధనుడు ఏమన్నాడు, అలంకారాలను ఉపయోగించేటప్పుడు రసపరంగా ఉండాలి, మనం అది చూడాలి, సముచిత సమయంలో స్వీకృతమయ్యేటట్టు అయత్న సిద్ధంగా, అంటే ఏదో తెచ్చిపెట్టినట్టు కాకుండా న్యాచురల్గా ఒదిగిపోవాలి అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఏదో నేను ఒక 5 అలంకారాలు వేయాలి దీంట్లో అని చెప్పేసి ప్రతిదానికి ఒక అలంకారం తీసుకొని వచ్చి ఉపయోగిస్తే ఈ కావ్యం అనేది నడకకు చాలా అడ్డుగా కూడా వస్తుందన్నమాట. ప్రబంధాల్లో అది తప్పదు,
బట్ ప్రబంధం కాకుండా ఉంటే అలాంటివి చేయకూడదు అని చెప్తున్నారు. రసధ్వని సిద్ధాంతాలలో అలంకార సిద్ధాంతాన్ని పోల్చి చెప్తే పరిమితమైనదే కావచ్చు, కానీ అలంకారం కావ్య సౌందర్యం కారకం అనే విషయంలో ఎటువంటి ఆ, ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది అని కూడా మనం చెప్తున్నాం. కవిత్వం అనేది స్వభావోక్తి ఉన్నప్పుడు అది అలంకారం లేకుండా కూడా ఉంటుందన్నమాట. అంటే అలా చెప్పడం భావనా శక్తి అని భావిస్తూ ఉంటారు. అంటే ఈ భావనా శక్తి గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటారంటే అలంకారం లేకుండా ఉంటుంది వాళ్ళ. మ్, కానీ మనకేంటి, భావనా శక్తి అనేది పాఠకుడికి అలంకారం సహాయంతోనే తెలుస్తుంది, అలానే వ్యక్తమవుతుంది అని కూడా చెప్తున్నాం అనమాట. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు అతను ఏదో అలంకారం చెప్పాడు, మనకు అనుభవం లేకుండా ఉంటే దాన్ని మనం అనుభూతి పొందలేమన్నమాట. ఇది పాఠకుడి అనుభవంలోనూ ఉంటుంది. రసం ఎవరిలో ఉంటుంది, ఎన్నిష్టం రసం అని సంస్కృతంలో అంటారు. ఎవరిలో ఉంటుంది అనే ప్రశ్నకు అలంకారికులు సామాజికునిలో ఉంటుంది అని చెప్పారు. ఫస్ట్ ఏమన్నారు, ఆ పాత్రలో ఉంటుంది, రాముడు సీత అన్నారు. నేను పాత్ర చేసేటువంటి ఆ, యాక్టర్లో ఉంటుంది అన్నారు. నెక్స్ట్ ఈ ఇంకొకటి అన్నారు, లాస్ట్కి వచ్చి సామాజికునిలో అన్నారు. సో అలా అన్నమాట. సో ఈ అలంకారం కూడా సామాజికుడు అనుభవించేలాగా ఉండాలి అన్న. సో కవి చెప్పే వస్తువే అలంకారంగా కూడా మారుతుంది అని చెప్పారు. అలానే తత్వతః వస్తువు అలంకారాలుగా మారిపోవడమే కవిత్వం అని కూడా చెప్తున్నాం. ఎప్పుడైతే మనం 100 రూపీస్ నోట్ తీసుకున్నామో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే దాంట్లో వచ్చేటువంటి 100 రూపాయల నాణాలు కవిత్వం వంటిది అని. అంటే కవి వస్తువు అలంకారము రెండు అభిన్నాలు, అంటే రెండు ఒకటే అని గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పారనమాట. ఆధునిక కవిత్వంలో వస్తువు అలంకారం భావచిత్రం పదచిత్రాల అభివ్యక్తిగా ఉంది. సో భావచిత్రాల్లోనూ పదచిత్రాల్లోనూ అభివ్యక్తీకరించడం అంటే బయటికి వస్తుంది అని కూడా చెప్తున్నాం అనమాట. అయితే ఈ అలంకారం సహజమైందా లేకుంటే ప్రయత్న సిద్ధమా అనేది ఉన్నా కానీ ఈ అలంకారాలు సహజ సిద్ధమైతే కావ్య సౌందర్యాన్ని ఎక్కువ చేస్తాయని మనం చెప్తున్నాం అన్నమాట. సో కవిత్వానికి ప్రాణం లేకుండా ఉన్నప్పుడు ఎన్ని రకాల అలంకారాలు చెప్పినా కానీ అది శోభించదు అని కూడా అంటున్నారు. ఇది పోషకంగా ఉండాలి, కానీ కవిత్వంలోనే ప్రాణం లేనప్పుడు అవి ఏం అలంకారాలు ఏం పని చేయలేవు అని ఆయన చెప్పినట్టు అనమాట. ఈ ఒక కవి అలంకారాలను సృష్టిస్తుంటే వస్తువును ఆశ్రయించి వర్ణించి చెప్పడాన్ని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనం వర్ణించడం అంటే ఆ వస్తువును ఆశ్రయించి దానికి వర్ణించడం చెప్తాడనమాట. అందుకని ఈ అలంకారం సంక్షిప్తతను సాధించడానికి ఉపయోగపడుతుంది. లేదంటే ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది. ఒక్క పోలిక చెప్పేస్తే మనం ఎంతో ఊహించుకోవచ్చు అనమాట. అంత మాత్రమే కాక చెప్పిన వర్ణన కంటే చెప్పని అర్థం కూడా మనసుకు తట్టి ఆనందాన్ని పాఠకునికి ఇస్తుంది. వ్యంగ్యం ఎప్పుడైతే ఉపయోగించాడో, ఇతను బ్రహ్మానందంలాగా ఉన్నాడు అంటేనే మనం ఒక చిన్న నవ్వు వస్తుంది అనమాట. సో అలా ఏదన్నా సూర్యకాంతం లాగా ఉంది అంటే ఆవిడ యొక్క గయ్యాళితనము, ఆవిడ మాట్లాడే ఇది అంటే స్వతసిద్ధంగా కాదు, అంటే సినిమాల్లో ఉన్నటువంటి రోల్స్ బట్టి చెప్పాలి. ఇది చాలా మంచి ఆధునిక కవిత్వం. దీంట్లో ఏంటంటే జంక్షన్ల గొంతు 2 రైళ్లు పరిగెడుతుంది, పడని వాన చినుకుల్లా గడ్డము, పగటిలాంతరి కాంతిల చేతికి తోచని మీసం, నాకు ఈ సందిగ్ధాలు తగులబెట్టాలని ఉంది అని కొండేపూడి నిర్మల ఎదిగి ఎదగని వయస్సు అన్న దాంట్లో కవితలో బాల్యము యవ్వనం మధ్య ఉన్నటువంటి కుర్రవాడి మనసును కళ్ళకు కట్టినట్టు చూపేదానికి చేశారు. అంటే మనం చూసాం కదా, ఎప్పుడైతే ఈ మగపిల్లలకు గొంతు పగులుతుంది అంటాం, గొంతు మారుతుంది అంటాం, ఆ మధ్యలో ఉన్నటువంటి స్థితిలో యాక్చువల్గా సంగీతం పాడడం చాలా కష్టం అవుతుంది, ఎస్పెషలీ డ్యూరింగ్ దట్ ప్యూబర్టీ టైంలో అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అతను అంటే ఇంకా బాలుడుగా ఉన్నాడా లేకుంటే యవ్వనంలో ఉన్నాడా అనే దానికి మధ్యలో ఉన్న స్థితిని
గొంతు ముఖం ఆధారంగా ఆవిడ చెప్పడానికి చేశారు. అదే స్త్రీ అయితే మనం శారీరక మార్పులను చూసుకొని చెప్పడం చాలా మంది కవుల్లో మనం చూస్తుంటాం అన్నమాట. ఆ, ఇక్కడ బాలుని ఎన్నుకుని చెప్పిన దాంట్లో ఔచిత్యము, ఆ, అర్థం కూడా చాలా మంచిగా వచ్చింది. ఉపమానం అనేది ఇక్కడ కొత్తగా చెప్పారు అని. దీంట్లో ముదికొండ వీరభద్రయ్య గారు ఏం చెప్పారంటే, ఈ 2 రైలు జంక్షన్లు 2 శృతులు పలికినప్పుడు కలిగే అనుభవాన్ని మగ గొంతులు అంటే హై పిచ్చులు ఇదిగా ఉంటుంది కదా, అది డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. 2 అప్పుడప్పుడే వాడి స్వాధీనంలో లేక పలుకుతున్న వాస్తవంతో సాదృశ్యంగా రచయిత చూపిస్తుంది అని. ఆ 2 రైలు ఇంజన్లు ఎలా ఉన్నాయంటే 2 శృతుల్లో మాట్లాడుతున్నారు అనమాట. అంటే కొద్దిగా ఆడ గొంతు అనలేం కానీ అలాంటి పిచ్ ఉంటుంది, మగ గొంతు అని కూడా చెప్పచ్చు. అలాంటి దాంతో ఉంది అని. ఉపమానం కొత్తది కావడం మాత్రమే కాదు, ఆ సాదృశ్యం కల్పిస్తున్న అనుభవం కూడా వాస్తవం, మనకు ఐడియా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక స్టేషన్కి వెళ్తే 2 రైలు ఇంజన్లు ఒకేసారి మోగడం, డిఫరెంట్గా ఉండడం, అలాంటివన్నీ కూడా చెప్పచ్చు. అలానే వస్తున్న గడ్డాన్ని పడని వాన చినుకులు అంటే దట్టమైన గడ్డం కాకుండా అక్కడక్కడ మొలుస్తుంది, దాని గురించి. అలానే చేతికి తోచని మీసాన్ని అంటే ఇంకా చిన్నగా నూనూగు మీసాలు అంటాం కదా, అలాంటిది అనమాట. మిణుకుమంటున్న లాంతలతో పోల్చారు. నూనూగు మీసాలు మిణుకుమంటున్నాయి అనమాట, అంటే అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఇదంతా కూడా అభివ్యక్తి విశేషంగా వారు భావించారు. అంటే ఆ చెప్పబడినటువంటి వ్యక్తీకరణ విశేషము అని చెప్పారు. అదంతా ఎందుకు చెప్పారు అంటే దానికి అలంకారమే. పగటి లాంతరుల చేతికి కాంతిలా చేతికి తోచని మీసం, పడిన వాన చినుకుల్లా గడ్డం, జంక్షన్లా గొంతు, 2 రైళ్లు పరిగెడుతుంది అని చెప్పారు. సో ఇవాళకి ఎంఎస్ఎన్ గారి సహాయంతో మనం ఇది ముగించుకున్నాము. అలంకారాలు మెయిన్గా కావ్య ప్రయోజనం చేసుకున్నాము. రేపైతే శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, కొన్ని ఉపమాలంకారాలు అవన్నీ కూడా డీటెయిల్గా చూస్తాము. వీలైనంత 1-2 క్లాసుల్లో ఇది అయిపోవచ్చు. ఎందుకంటే మనకు ఇది 146 ఉంటే పేజ్ ఎంతవరకు ఉంది మనకు? 190, అంటే 45 పేజెస్ కూడా లేదు. ఒక 2 క్లాసుల్లో అయిపోవచ్చు అనమాట ఇది. సో రాంబాబు గారు చెప్పండి సార్. ఒక్క నిమిషం. ఏం లేదు, ఇప్పుడు మనకి ఈ ఆధునిక కవిత్వం, విప్లవ కవిత్వం అదంతా